నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, లేదంటే రిలీజ్కి ముందర ఏదో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందుల్ని దాటుకుని మళ్ళీ సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది సినిమాలో ఒక భాగం. ఇంకొక కోణం చూస్తే సినిమాలలో ప్రముఖులు ఉన్నారనుకుందాం. ఆ ప్రముఖులకి సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళకి వ్యక్తిత్వం ఉన్నా కూడా ఈ ఎవరైతే బాగా పాపులర్ అవుతారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని మాట్లాడుకుంటాం. అది సహజం కూడా, దాన్ని తప్పుగా అనుకోకర్లేదు. ఈ రెండు నేపథ్యాలు ఎందుకు చెప్తున్నామంటే, ఒకటి వ్యూహం సినిమా విడుదల, రెండోది ఆర్జీవి గారి సోదరి విజయ్ గారు. ఈ రెండు కాంబినేషన్లు ఈ రోజున కలిపి ఒక కొత్తదైన ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇది ఈరోజు వైజయంతి మాట. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. ముందరగా రెండు చెప్పాలి. ఒకటి చెప్పండి, వ్యూహానికి చాలా పురిటి నొప్పులు పడ్డారు, అది సరే రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కాదు, నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, సినిమాకి సంబంధించిన కథ ఏమీ కాదు, కానీ ఇది సినిమా ఒక పార్టీ కోసం తీసింది, అది అందరికీ తెలుసు. అయితే కొందరు టీవీల ముందరికి వచ్చి రాము గారు తలకాయ ఇస్తే ₹1 కోటి ఇస్తామని చెప్పి వాళ్ళు ఆఫర్ పెట్టారు. నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటి విమోషన్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే మీ రాము గారి డెన్ ముందర కూడా వాళ్ళందరూ చాలా విధ్వంసం అది చేశారు. సరే, ఆయన కూడా బౌన్సర్లను ఇచ్చారు. కుటుంబ సభ్యులుగా మీరు ఎలా ఫీల్ అయ్యారు అలా భయపెట్టినప్పుడు? కోలికిపూడి శ్రీనివాస్ గారు, అది నేను చూశానండి టీవీలో. ఆయన చెప్తున్నప్పుడే నాకు ఏంటో అసలు అది సిల్లీగా అనిపించింది తప్ప సీరియస్గా అనిపించలేదు చూస్తున్నప్పుడు. కానీ మీరు అన్నట్టు కుటుంబ సభ్యులకి పదే పదే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు కదా, ఆయన అన్నదానికన్నా కూడా. ఇంకా అది 24 గంటలు అదే 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 రిపీట్ చేస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్కి బాధేస్తుంది, అదైతే నిజం. కానీ ఆయన అన్నదాన్ని నేను అన్న నిమిషంలో మాత్రం నాకు అసలు ఏమనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అన్నది మనకి అనిపిస్తుంది, కానీ అది చాలా సిల్లీగా అనిపించింది తప్ప నాకేమి ఫీలింగ్ అయితే ఏం రాలేదండి ఆ నిమిషంలో. లైవ్లో చూసినప్పుడు, తర్వాత చూస్తున్నప్పుడు మాత్రం ఎందుకు అదే పదే 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 అది అంటే రాముదనే కాదు, ఏదైనా కూడా ఒక విషయాన్ని అన్నిసార్లు చూపిస్తే కుటుంబ సభ్యులు హర్ట్ అవుతారు కదండి. చనిపోయినప్పుడు కానీ ఎవరైనా ఏమైనా అన్నది కానీ, అంటే మీడియా పని మీడియా చేసుకుపోతుంది, అది అర్థమవుతుంది నాకు. కానీ కొన్ని అంత శుభవార్తలు అయితే పదే పదే చూపించాలి, కానీ బాధపడేది ఉంటే జస్ట్ మాటలతో చెప్పాలి, కానీ సీన్ చూపించకూడదు అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్. అది ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అలా మాట్లాడారో చాలా చోట్ల డిబేట్లు జరిగాయి, చాలా మంది దీని మీద డిస్కషన్లు పెట్టారు, ఖండించారు. కొంతమంది తప్పే ఉంది, ఆయన అలా మాట్లాడినప్పుడు ఈయన ఎందుకు మాట్లాడకూడదు అన్నారు. చాలామంది అలా కూడా అన్నారు. ఆయన అలా తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళని కూడా, ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని కూడా తిట్టారు. మళ్ళీ కొంతమంది నిజంగా తెలుగుదేశం వాళ్ళు కూడా తప్పని ఒప్పుకున్నారు. అది ఎవరైనా అన్ని రకాలుగా నేరుగా నచ్చకపోతే కంటెంట్ వైజ్ గా మనం ఈ కంటెంట్ బాగాలేదు తీసేయండి అని మాట్లాడుకోవడం తప్పులేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా రాము గారు కాకపోతే ఇంకో డైరెక్టర్ పిలిస్తే ఆయన తీస్తారు. డైరెక్టర్ అంటే సినిమా తీయడం అంతే, మంచి చెడు కాదు, తీస్తారు. అలాగే జర్నలిస్టులు అనేది ఒక మీడియాలో పనిచేస్తున్నారంటే ఏ పార్టీ వాళ్ళ తరఫున మనం పనిచేస్తూ ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడతాం, కానీ అది జర్నలిస్ట్ ఒపీనియన్ కాదనేది అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే డైరెక్టర్ ఒపీనియన్ కరెక్ట్. అదే మేము అనుకున్నది ఏంటంటే, ఆయన సీరియస్ గా తీసుకుని ఉండకపోవచ్చు, కానీ తల్లికి ముఖ్యంగా, చెల్లి కంటే కూడా తల్లికి ఎక్కువ, తర్వాత చెల్లికి కూడా ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా అది మేమేం చేస్తామంటే ఎప్పుడు అలాగా ఇంకా అమ్మని చూడలేము. అంటే అమ్మ జనరల్గా న్యూస్ అది చూడదు. ఏదైనా రాముకు సంబంధించింది ఉంటే నేను యూట్యూబ్లో చూపిస్తాను. రాము చూడమ్మా ఇలా వచ్చింది, ఇలా అన్నాడు, వాడు ఇలా చూపిస్తాను. ఈ పర్టికులర్ విషయం 2-3 రోజులు చెప్పలే. 4వ రోజు వాడెవడో ఇలా అన్నాడు, ఇలా అంటే ఇలా అయ్యింది అని ఊరికి అలా చెప్పాం. రాము విజయవాడ వెళ్ళాడు కదా కేసు పెట్టడానికి. అప్పుడు నేను చాలా లైట్గా చెప్పాను. మా ఇంట్లో ఏంటంటే నేను అలా ఏదో మేనేజ్ చేస్తాను అమ్మ దగ్గర, తప్పదు. అప్పుడప్పుడు కేబుల్ పీకేస్తాను కూడా. ఇలా రాము అంటించేయడం చేస్తుంటారు కదా లైవ్. లేకపోతే అలాంటి కొన్ని అంటే ఇప్పుడు ఆఫీస్ ముందు ధర్నాలు వాటికి మాకు అస్సలు మేము నవ్వుకుంటాం తప్ప మాకేం భయం ఉండదు. కానీ తల నరికేస్తాను అనే మాట చాలా బాధగా ఉంటుంది కదా, అందుకని అది మటుకు నేను
అప్పుడప్పుడు కేబుల్ కూడా తీసేస్తూ ఉంటాను అలాంటి ఏమైనా ఉన్నప్పుడు ఒక 2-3 డేస్ తీసేసాక నోటితో వినడం వేరు చూడటం వేరు కదా. అవునండి, కళ్ళకి చూసేది మనసుకి హత్తుకుపోతూ ఉంటుంది. అతుక్కుపోతుంది. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కూడా సినిమా కృష్ణ గారే మళ్ళీ ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా చాలా సినిమాలు తీశారు. చేశారు. అవునండి. కానీ అప్పుడు ఎవ్వరూ కూడా తల నరికేస్తాం చంపేస్తాం అనేది. అసలు అనలేదండి. రామారావు గారు కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వైజయంతి గారు నాకేమనిపిస్తుంది, విషయం చాలా చిన్నది ఉంటుంది, మీడియా దాన్ని పెద్ద చేసేస్తుంది. ఆయన ఒక్క లైన్లో అన్నదాన్ని వాళ్ళు ఏమన్నారు, ఆయన వద్దండి అది వదిలే అలా అనకండి అనకండి అన్నారు. 2-3 సార్లు ట్రై చేశారు. కానీ రాము ఏమన్నాడంటే ఆయన వద్దండి అన్న దాంట్లో అనండి అని నాకు వినిపించింది అది చాలా మంది పెద్దవాళ్ళు అన్నారు. అది ప్లాన్డ్గా చేశారని అర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళ మీదకి రాకుండా ఆయనేమో అలా అనకండి అలా అనకండి అని నెమ్మదిగా అన్నారు. కానీ ఆయన ఏం చేయాలి, కట్ చేసేయాలి. పెట్టకుండా ఖచ్చితంగా తీసేయాలి. పొరపాటున అనేసారు, తీసేయాలి. తర్వాత అక్కడితో ఆపేయాలి, కంటిన్యూ చేయకూడదు, ప్రోగ్రామ్ ఆపేయాలి. మీరు అలా అనకూడదండి, మా ఛానల్కి చెడ్డది, నల్లరికేయడం ఏంటండి అని గట్టిగా అపోజ్ చేయాలి కదండి. చేయట్లేదంటే ప్లాన్ అది కదా. లేదు అపోజ్ చేసిన అతను ఆగలేదని అనుకుందాం, అలా కూడా అనుకున్నాం, కానీ దాన్ని అప్పుడు కట్ చేసి మీరు మా టీవీలో మేము పెట్టాం, కావాలంటే మీరు బయట మాట్లాడుకోండి, ఇక్కడ కుదరదు, మా మేనేజ్మెంట్ ఒప్పుకోదు అని చెప్పేయాలి కదండి. చెప్పలేదు అంటే ప్లాన్డ్ అది. అంతే కదా, నేచురల్ గా అందరూ అనుకునే మాట. ఎందుకు ప్లాన్డ్? రేటింగ్స్ కోసం. కొన్ని ఛానల్స్ కూడా కొన్ని పార్టీలకి సపోర్ట్ లో ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు రాము ఏం మాట్లాడినా ఏం చేసినా అవును నేను కావాలని చేశాను అంటాడు. దాన్ని ఏమీ కప్పిపుచ్చుకోవడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయడు. అవును నేను జగన్కి సపోర్టే, నేను కావాలని అలా అన్నాను. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అనే పేరు పెడతాడు, మళ్ళీ ఏమీ సిబిఎన్ కూడా కాదు, చంద్రబాబు నాయుడు అని క్లియర్గా పెట్టేస్తాడు. ఏమి ఇంకా దాంట్లో చాటుమాటలు ఏమి ఉండవు. అప్పుడు ఇంకా ఆ మనిషిని ఎవరు మాత్రం ఏమంటారు, ఇంకా కాదు అనట్లేదు. నాకు అలా అనిపించింది, అది తీసాను. ఇప్పుడు మీకు ఎలా తెలుసు అంటే నాకు అనిపించింది నేను తీశాను అన్నాడు. నేను చూశాను అంటే ఎవరూ చూడలేదు. ఎవరు చూస్తారు అక్కడ? ఎవరూ చూడరు. ఎవరైనా వాళ్ళ ఇంట్లో మనుషులు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు, వాళ్ళకు తెలిసిన వాళ్ళు, వాళ్ళని బట్టి అంతే 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 కదండి. దాన్ని బట్టి సినిమా రిలీజ్ కి అంటే ఆయనకి ఏంటంటే మామూలుగా రాము గారికి ఉన్న పేరు సెన్సేషన్ కోసం ఇట్లా చేస్తారని, ఏవో రకరకాల సెన్సేషనల్ పబ్లిసిటీ కోసం అంటూ ఉంటారు. అవును సరే, అవన్నీ ఆయన స్కూల్ అయింది మనకి. అవునవును. సినిమా ఇలా వాయిదా పడుతూ ఉన్నప్పుడు ఇది ఎట్లాగా ఇంత కష్టపడి తీశాను రిలీజ్ అవ్వదు అని అలాంటిది ఎప్పుడైనా మాట్లాడతారా? అసలు ఆయన కాన్ఫిడెంట్ గా ఉంటారా రిలీజ్ అవుతుంది అని? రాము ఏంటంటే వైజయంతి గారు ఎప్పుడు ఈ సినిమా అని కాదు, ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వదు అసలు రాముకి ఏం డౌట్స్ ఉండవు. డౌట్స్ అనేది అసలు దేనికి ఉండవు. ఫస్ట్ అవుతుంది అంటే అవుతుంది. అది దాన్ని ఎలా చేసి ఏం చేసినా ఇప్పుడు అవసరమైతే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ బయట కానీ రిలీజ్ అవ్వకూడదని చెప్పేశారు కదా, పెట్టకూడదని చెప్పేశారు. ఆమె ఏంటంటే ఇంకో కొత్త యాప్ సృష్టించన్నా దాన్ని రిలీజ్ చేసేస్తాడు ఒకటి. ఇంకొకటి ఏంటంటే తనకు తెలిసినంత లా ఎవరికి తెలియదు, లాయర్ కూడా అర్థం కాదు అనే లాయర్కి చెప్తాడు మీరు అలా పెట్టకండి. ఇప్పుడు ఏదైనా కేసు పెట్టారనుకోండి, రాము చాలాసార్లు చూశాను నేను, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు మీరు ఇలా పెట్టకూడదు నా మీద, మీరు ఇలా ఈ ప్రకారం పెడితే మీకు నాకన్నా ఎఫెక్ట్ అవుతుంది, మీరు పెట్టినది అయితే అసలు చల్లదని చెప్తాడు. వాళ్ళకి ఐడియా ఇస్తాడు ఇలా పెడితే మీకు చెల్లుతుంది అని. సో దానికి రిలీజ్ అవ్వదు అనే డౌట్ అసలు లేదు. డెఫినెట్గా అబ్జెక్ట్ చేస్తారు, పోస్ట్పోన్ అవుతుంది అనేది ప్రిపేర్ అయిపోయాడు. ప్రిపేర్ అయిన దానికన్నా ఎక్కువ టైం పట్టేసింది అనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా అది వదిలేస్తే పక్కన వేరే స్టార్ట్ చేసేస్తాడు. ఇంకొక సినిమా ఇప్పుడు శారీ అని ఒక మూవీ స్టార్ట్ చేసేసాడు. వ్యూహం ఇది జరుగుతున్నప్పుడే అదే పనిలో అదే కాన్సన్ట్రేట్ చేసి మూడౌట్ అయిపోయి ఇప్పుడు ఏంటి లేట్ అయిపోతుంది అసలు అవుతుందా అవదా అది అలా చేయడు. ఖచ్చితంగా దాని మీద ఎఫర్ట్ అయితే 100% పెట్టేస్తాడు. కానీ అనవసరంగా బాధపడే టైం మాత్రం ఇవ్వడు. ఆ బాధపడే టైంకి ఇంకో సినిమా స్టార్ట్ చేసేస్తాడు. స్టార్ట్ అయిపోయింది, ఇంకో సినిమా స్టార్ట్ అయిపోయింది. శారీ శపథం కూడా వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే డైరెక్టర్ లాగా పెద్దగా దానికి దీనికి గ్యాప్ ఇవ్వడు. వేరే వాళ్ళు అయితే ఒక 3 months 6 months లేదా కనీసం రాముకు అలా ఏమి ఉండదు, మొన్నడే రిలీజ్ చేసినా చేసేస్తాడు.
ఇప్పుడు ఎలా అంటే వైజయంతి గారు, సపోజ్ ఎల్లుండి ఒక 3-4 డేస్లో మూవీ రిలీజ్ అవుతుంది అనుకోండి, ఇలాంటి వ్యూహం లాంటి సినిమాస్ ఏం తీసుంటాడు చంద్రబాబు నాయుడు, ఏం చూపించుంటాడు అని చాలా మందికి ఒక సస్పెన్స్ ఉంటుంది. అది కాంగ్రెస్ వాళ్ళు అవనివ్వండి, తెలుగుదేశం వాళ్ళు అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందరికీ ఉంటుంది కదా చాలా విపరీతమైన క్యూరియాసిటీ. దాన్ని వాడుకుని మనం ముందు షోలు వేయకూడదు, మనం ఆ రోజే రిలీజ్ చేద్దాం అని కూడా అనుకోడు. దాని లాజిక్ ఏంటి చెప్పినా, ఒక్క షో కానీ అందరికి తెలిసిపోతుంది కదా, ఏముంటుంది డిఫరెన్స్ అంటాడు. అలా ఎవరు ఉండరు. దాన్ని రాము ఒక్కడే చూశాను నేను. అలాగా ఏముంటుంది సస్పెన్స్, ఒక్క షో సినిమా అవుతుంటేనే ఎలాగూ ఇక్కడ మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఏముంటుంది సస్పెన్స్ అనేసి ముందే ట్రైలర్లో అన్ని చూపించేస్తాడు, ముందే షోలు వేసి చూపించేస్తాడు. అలా నేను ఎవరిని చూడలేదు తన్ని తప్ప. అది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఒక తను కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సపోజ్ ఒక హారర్ మూవీ, సస్పెన్స్ హారర్ ఉందనుకోండి, సాధారణంగా ఎవరు అలా ముందు చూపించారు, రివీల్ చేయరు. అప్పుడు కూడా చేసేసాడు, 3 రోజుల ముందు చూపించేసాడు అందరికీ. అదేంటి అలా చూపించకు, రిలీజ్ అయ్యే టైంకి అందరికీ సస్పెన్స్ తెలిసిపోతుంది కదా అంటే, రిలీజ్ అయ్యాక ఫస్ట్ మార్నింగ్ షోకి తెలిసిపోతుంది. సస్పెన్స్ ఏముంటుంది ఇంకా, అలా ఒక్క షోనే సస్పెన్స్, ఏముంటుంది అని అతని లాజిక్. అది మీకు ఎట్లా అనిపించింది సినిమా? వ్యూహం సినిమా అండి, నాకు ఏంటంటే నాకు చాలా రియాలిటీ ఉన్న సినిమాలు బాగా నచ్చుతాయి వైజయంతి గారు నాకు పర్సనల్గా. తర్వాత ఏంటంటే నేను చూసే విధానం కూడా కొంచెం వేరేగా ఉంటుంది. రాము ఏంటంటే చాలా విపరీతంగా రియాలిటీలోకి వెళ్ళిపోతాడు. అంటే ఒక కెమెరా జగన్ గారు ఇంట్లో పెట్టేసి వదిలేస్తే ఏం జరుగుతుందో చూసినట్టు ఉంది నాకు. అంటే వాస్తవంగా మనం జగన్ గారు ఇంట్లో ఎలా ఉంటారు, భారతి గారు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు కదా, ఎలా ఉంటారు అని బయట చూస్తాం కదా మనం. కానీ రాము చేసిన పరిశోధనలో రాముకు తెలిసింది ఏంటంటే, ఆవిడే అన్నీ చూసుకుంటారండి లోపల. ఆవిడే టీ తెచ్చిచ్చి, ఆవిడే భోజనం పెట్టి, అంటే వచ్చిన వాళ్ళకి ఆవిడ ఇవ్వడం ఒక మర్యాద అనమాట. మనుషులతో కాకుండా ఆవిడే తెచ్చిస్తా, ఆవిడే చేస్తారంట. వంటింట్లో కూడా ఆవిడే అన్నీ, జగన్ గారికి పెట్టేదన్నీ కూడా ఆవిడే. ఇంటికి ఎవరు వచ్చినా ఆవిడే, అన్ని పనులు ఆవిడే చూసుకుంటారంట ఇంట్లో, ప్లస్ బయట పనులు, సలహాలు అన్నీ ఆవిడే. చాలా చాలా సింపుల్గా ఉంటారంట ఇంట్లో, ఏమీ ఆర్భాటాలు ఉండవు. ఆవిడ కూడా ఏదో నేను రాజశేఖర రెడ్డి గారి కోడలు జగన్ వైఫ్ అని చాలా మామూలుగా అయితే మనం సడన్గా వెళ్తే అసలు వైఫ్ అనుకోవంట, ఇంకా అక్కడెక్కడో ఏదో పనిలో ఉంటారంట. పైగా మనిషి కూడా చిన్న పర్సనాలిటీ కదా, ఏమీ ఆర్భాటం ఉండదు, ఏమీ షో ఆఫ్ ఉండదు. పని ఎలా అవుతుంది, ప్రజలకు ఏం చేయాలి, అదే మాట్లాడతారు, అదే ఆలోచిస్తారు, అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది అందుకని నాకు అది విని ట్రైలర్లో చూసి నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో, అలాగే రియాలిటీ. ఇప్పుడు ఈ మధ్యన రాము సినిమాలన్నీ ఇంకా అన్ని రియల్గా లోపల ఏం జరుగుతుందో అదే చూపిస్తున్నప్పుడు సినిమాటిక్ అనేది ఇంకా తను చేయట్లేదు అసలు. అసలు మొత్తం ఈ మధ్యన చేసే సినిమాలు మేము ఇంకా అలా ప్రిపేర్ అయిపోయాం. కాకపోతే రాము సినిమాలు ఏంటంటే మనం ఎంత ప్రిపేర్ అయినా ఇంకా మళ్ళీ మనం కొత్తగా షాక్ అవుతాం తన ఐడియాస్కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో అసలు లొకేషన్ చూపించకపోవడం, లొకేషన్ మనిషిని చూపించలేదు కదా. లొకేషన్ అందరికీ తెలుసు, కానీ బాబు అంటాడు కానీ లోకేష్ అని మాట రాదు. అలాంటివి చాలా ఉంటాయి. జగన్ గారు కూడా సినిమాలో ఎవరిని ఏమనరు, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారు అంతే. అవతల వాళ్ళు అర్థం చేసుకోలేదని 1-2 minutes ఫీల్ అవుతారు, వదిలేస్తారు, మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటారు. తర్వాత నా గురించి మాట్లాడుకోవడం అనే ప్రత్యేకత, వాళ్ళ పనులు మానేసి నా గురించి మాట్లాడుకునే వాళ్ళకి నేను ప్రత్యేకత ఇవ్వను అని చెప్తారు కదా. రాము అది చెప్తాడు బయట. జనరల్గా ఏదైనా కామెంట్స్ వచ్చినప్పుడు అనవసరంగా నా గురించి నాకంత ప్రత్యేకత ఇచ్చి నా గురించి మాట్లాడుకునే వాళ్ళ గురించి అసలు నేను ప్రత్యేకత ఇవ్వను అని చెప్పేస్తాడు బయట కూడా. జనరల్గా అర్థం లేని కామెంట్స్ అవి వచ్చినప్పుడు అదే డైలాగ్ జగన్కి పెట్టారు. ఆయన చాలా బాగా ఆ డైలాగ్ చెప్పారు అజ్మల్ గారు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, నిజంగా ఆయన పట్టించుకోకపోవడం పక్కన పెట్టేసి, ఇప్పుడు మేము కూడా చాలా యూట్యూబ్లో చాలా మందిని చూసినప్పుడు, రాముగారు ఏదో చాలా చూసినప్పుడు కింద మనం చదవడానికి వీలు లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రక్త సంబంధికులు కానీ చూస్తే మనసు విరిగిపోయేలాంటి కామెంట్స్ ఉంటాయి. చూసినప్పుడు నేను అట్లా, అంటే నాకు ఎవరికి సంబంధం లేకపోయినా అరే ఇట్లా ఎలాగో ఎందుకు పెడుతున్నారు అవతల వాళ్ళని కష్టపెట్టేలాగా అని అనిపిస్తుంది. ఆయన్ని పక్కన పెడితే మీరు ఎలా ఫీల్ అవుతారు ఎప్పుడైనా కామెంట్స్ చదివితే కనుక? కామెంట్స్ నేను చదువుతాను, నేను అస్సలు ఫీల్ అవ్వను. ఎందుకంటే అసలు నిజంగా
నిజంగా కరెక్ట్ కామెంట్ పెట్టగలిగిన వాళ్ళు అసలు పెట్టరు, మనసులో అనుకుంటారు. అవును, అది మనసులో అనుకుంటారు. తర్వాత ఒకళ్ళ గురించి అలా అనేయడం అనేది ఫస్ట్ సంస్కారం లేకపోవడం. ఇప్పుడు మీరు ఒక 2 నిమిషాలు ఒక మనిషిని చూసి ఆ మనిషి గురించి ఎలా మీరు కరెక్ట్ మంచా చెడా అని చెప్పలేరు కదా. ఆ నిమిషంలో తను చెప్పింది నచ్చకపోతే నాకు నచ్చలేదు అని పెట్టచ్చు, తప్పేం లేదు. నేను ఆ అభిప్రాయంతో ఏకీభవించను అంటే అయిపోతుంది. దానికి వాళ్ళ కూతురు, వాళ్ళ అమ్మ, వాళ్ళ పక్కింటోళ్ళు వాళ్ళ వరకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా, అవసరం లేదు. అక్కడే వాళ్ళకు సంస్కారం లేని వాళ్ళు, ఇప్పుడు రాము చెప్పినట్టు వాళ్ళ గురించి మనం అనుకునే ఆ మాట మనం ప్రత్యేకత ఇచ్చి దానికి బాధపడటం అనేది నా దృష్టిలో మనదే తప్పు. నా దృష్టిలో అయితే అది రాము దగ్గర నేర్చుకుంది. అలాంటి అనవసరపు వాళ్ళ గురించి మనం ఆలోచించడం అనేది అనవసరం కదండి. వాళ్ళకేదో తిరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్. ఫస్ట్లో తిరిగేవి బాధేసి ఇంత కష్టపడి ఇలా చేస్తే ఇలా అన్నారేంటని. కానీ రాను రాను మాకు అలవాటైంది. అలవాటయ్యి అందరం నవ్వుకోవడం మొదలుపెట్టి ఓ ఇలా అనుకుంటున్నారా అని. ఇంకా చాలా ఏకవచన అనేది చాలా చిన్నది, ఇంకా దారుణంగా మాట్లాడతారు. ఇంకా దారుణంగా యాంకర్లు కూడా మాట్లాడతారు. మామూలు ప్రజలు కాకుండా చదువుకున్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, వయసు ఉన్నోళ్ళు, పండితులు, తర్వాత రాముతో పాటు పనిచేసిన వాళ్ళు కూడా దారుణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉండకపోవడం ఉండదు. పనిచేసిన వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా అర్థమైన వాళ్ళు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే అవతల వాళ్ళ ముందు హీరో అవ్వాలని. అవతల వాళ్ళ ముందు హీరో అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఎవరితో అయితే మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అన్ని సంవత్సరాలు ఆయనతో పనిచేసి ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నారంటే మనం వీళ్ళు ఎలా పెట్టుకుంటాం మన సినిమాలో అని అనుకుంటారు కదా. పెట్టుకోరు, వాళ్ళకి అది అర్థం కాదు. రేపు నా గురించి కూడా అలాగే మాట్లాడతాడు కదా బయట అని అనుకుంటాం. ఎందుకంటే కృష్ణవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్తూను, మీరు ఎవరికి గురువు అండి అనేది అడిగితే నేను ఎవరికి గురువుగా ఉండడానికి ఇష్టపడట్లేదు, రాము గారికి శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఆయన చాలా నాకు అదే ఇష్టం, అంతకు మించి నాకు ఆయనతో సమానం అన్నా కూడా ఒప్పుకోరు. ఆయన స్థాయి మాకు లేదు. అది నేను చెప్తాను. ఇప్పుడు మన జేడి చక్రవర్తి కానీ కృష్ణవంశీ గారు కానీ వాళ్ళ వయసు ఒక 20, చక్రవర్తికి అయితే శివాకి 17వ సంవత్సరం జస్ట్ ఇంటర్ అయిపోయింది. కృష్ణవంశీ గారికి ఇంకొక 4 ఏళ్ళు, ఇంకో 24, 25 ఉండుంటాయి బహుశా. అప్పటికి ఫోన్లు ఇవన్నీ లేవు, ల్యాండ్ ఫోన్ తప్ప. పొద్దున్నే వాళ్ళు వచ్చేసి అక్కడ నుంచునేవారు. ఎందుకు, రాము దగ్గర నేర్చుకోవాలనే తపన ఎలాగంటే చూస్తూ ఆయన ఎలా నడుస్తారు, ఎంత చురుగ్గా ఉంటారు, ఎలా అవతలతో మాట్లాడతారు అనే ప్రొసీజర్లో మీరు నమ్మండి నమ్మకపోండి పొద్దున్న నుంచుంటే రాత్రి 12 వరకు నుంచునే ఉండేవారు బయట. లోపలికి వచ్చి కూర్చోండి అంటే ఎక్కడ రాముని మిస్ అయిపోతాం అక్కడే నిలబడి ఉండేవారు. అలా నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా కూర్చోరు, ఇప్పుడు కూడా నేర్చుకుందాం అనే ప్రొసీజర్లోనే ఉంటారు. మాకేంటి ఇన్ని సంవత్సరాలు నేర్చేసుకున్నాం కదా, ఇంకేముంటుంది నేర్చుకోవడానికి అని అనుకోరు. అంత డెడికేషన్. అంటే అది వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు ఈరోజు మరి వంశీ ఇంత మంచి డైరెక్టర్ అయ్యారు అంటే డెడికేషన్తోనే కదా. నేర్చుకోవాలనే తపన ఇప్పటికే ఉంటుంది, ఆయన నేర్చేసుకున్నానని అనుకోరు. చక్రి కూడా వేరే వాళ్ళు ఏంటంటే అంటే తప్పు పట్టట్లేదు, నేను మామూలుగా చెప్తున్నాను. నేను నేర్చేసుకున్నాం కదా, ఇంకేముంటుంది నేర్చుకోవడానికి అనుకుంటున్నాను. ఎవరైనా అలా అనుకున్నారంటే ఇంకా వాళ్ళు అయిపోయినట్టు, వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. మీరు జేడి చక్రవర్తి గారి పేరు వచ్చింది, అది సెకండ్ పార్ట్ లోకి వెళ్తున్నారు. అలాగే వ్యూహం అయిపోయింది అనుకుందాం, రెండో వ్యూహంలోకి వెళ్తాం. మీరు ఇటీవల ఈ వ్యూహం రివ్యూ అప్పుడు ఏదో జరిగిందో గర్జన జరిగిందో, జనగర్జన. అవునండి. ఇప్పుడు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు త్వరలో సినిమా దిగబోతున్నానని. అవునండి, విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జేడి చక్రవర్తి అన్నాను. కరెక్టేనండి. దానిలోకి వద్దాం. తర్వాత ఇప్పుడు ఎందుకు మీకు అంటే అన్నయ్య తోటి ఎందుకు అప్పుడు చేయాలనిపించలేదు, ఇప్పుడు ఎందుకు అనిపించింది సినిమాకి రావాలని? ఏమైనా కారణం? అంటే అప్పుడెప్పుడు అనిపించలేదండి, నిజమే. అంత ఆలోచన అసలు రాలేదు ఎప్పుడు. అంటే అప్పుడు ఇంత మీడియా, ఇంత యూట్యూబ్లు, ఇలా ఓటీటీలు అవన్నీ లేవు కదండి. సినిమా తీసేంత పరిస్థితులు అప్పుడు లేవు. ఇప్పుడు రిలీజ్ చేయడం కష్టం. తర్వాత ఏ పొరపాటు చేసినా ముందు రాము పేరు పోతుంది కదండి అక్కడ. అందుకని ఏంటంటే అసలు రాముతో కంపారిజన్ లేకుండా ఇండివిజువల్గా తీయాలని, ఇది ఏం చేసినా.
ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ కారణం జేడి చక్రవర్తి. చాలా ఆయనకి విపరీతంగా ప్యాషన్ అండి పని మీద. పని అనుకున్నారంటే 24 గంటలు పని చేసేస్తారు. పైగా తన టెక్నీషియన్ కూడా, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ వచ్చు, రాందంటూ ఏమీ లేదు. బాగా మదర్ కూడా పాడతారు, చాలా చాలా ఇంట్రెస్ట్. ఆయనతో మాట్లాడుతూ బాగా మేము క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, బాగా అలవాటు చక్రితోటి. సో నాకేమనిపించిందంటే చక్రి ఏంటంటే అన్ని సినిమాలు ఒప్పుకోరు, చేయరు, ఏదో తనకు నచ్చినవి చేస్తారు కానీ అన్నీ ఒప్పుకోరు. చేసినవన్నీ అంటే మంచివైతేనే చేస్తారు, హిట్ ఫ్లాప్కి సంబంధం లేకుండా విషయం ఉంటేనే చేస్తారు. దాంట్లో హీరోయిజం కాదు. అందుకని ఇంత టాలెంటెడ్ చక్రి మనకి ఉన్నారు కదా, మనం కూడా ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని ఒకటి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా బాగా పాడేవాళ్ళు. సపోజ్ మీరు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, పాట రాసిస్తానన్నారు. ఇంకొక అమ్మాయి పాట పాడతానంది, శిలాశ్రీ గారు పాట రాసిస్తానన్నారు. మళ్ళీ ఎడిటర్ ఒక అబ్బాయి నేను చేస్తానన్నాడు. అలా చాలామంది నాకు నేను అనుకున్న వెంటనే బాగా ఆఫర్ ఇచ్చారు, మేము ఉంటాం, మేము చేస్తాం, నీకు ఏది కావాలన్నా చేస్తామని. తర్వాత మా చెల్లెలు జూబ్లీ హిల్స్లో, వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, నేను అనుకున్న కథకి కరెక్ట్గా సూట్ అవుతుంది, వాళ్ళ ఇల్లు సూట్ అవుతుంది. ఆ అమ్మాయి నీకు మా ఇల్లు తీసుకో, నువ్వు ఎలా కావాలంటే అలా వాడుకో అని చెప్పింది. ఇన్ని ఆఫర్లు ఉన్నప్పుడు మనం చేస్తే బాగుంటుంది కదా అని రాముకి చెప్పాను. రాము అన్నాడు, ఏంటి కథ బాగాలేదు, అసలు నాకు నచ్చలేదు, కథ నచ్చలేదు, ఏంటి దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా అంటే ఆ మాట వాడలేదు కానీ ఆ ఎక్స్ప్రెషన్ పెట్టాడు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న దాంట్లోకి ఎందుకు నువ్వు వెళ్ళడం అనేది. కథ మార్చు అంటే నేను మార్చనని చెప్పాను. కథ అయితే ఇదే ఉండాలి అంటే సరే నీ ఇష్టం, కానీ ఇదైతే వర్కౌట్ అవ్వదు అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే పర్మిషన్ తీసేసుకున్నట్టు లెక్క అనమాట. అంటే వద్దు అనలేదు, అంటే ఎందుకు పని చేయొద్దు అనలేదు, చెప్పేశాను. తర్వాత మా అబ్బాయితో అన్నాడంట, ఏదన్నా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అనుకో హర్ట్ అవుతుంది కదా మళ్ళీ, ఎందుకని వద్దన్నాను అని. అది నాకు అర్థమైంది, తను చెప్పింది ఆ రోజే, తను చెప్పకముందే అర్థమైంది. ఎందుకు అనవసరంగా సమస్యల్లో ఇరుక్కుని చెల్లెలు బాధపడడం ఇష్టం ఉండదు, చెల్లెలు హ్యాపీగా ఉండాలి. వాళ్ళే అస్సలు అంటే ఇంక మీరు 1% బాధపడినా నచ్చదు. కొంచెం కళ్ళల్లో తేడా, కొంచెం కళ్ళు బాధపడుతున్నట్టున్నా, కొంచెం డల్గా ఉన్నా ఖచ్చితంగా అర్థమైపోతుంది. అందుకని అలా అన్నాడంట. సో బట్ నాకేంటంటే ఏదో ఎందుకు వచ్చిందో అంటే టీం చూసుకునే వైజయంతి కదా, మీలాంటి వాళ్ళందరినీ చూసుకుని, అందరు నా చుట్టూ ఉన్నారు కదా, నాకు చేస్తానన్నారు కదా, నేను అడగకుండా మీరు ఆఫర్ ఇచ్చారు నాకు. మీరు ఆఫర్ ఇచ్చారు, సో మీ అందరు హెల్ప్ చేస్తారని నాకు తెలుసు. స్వప్న, మీరు, ఇంత వీళ్ళందరూ చాలా టాలెంటెడ్ కదా. సో ఇంతమంది చెప్పాను కదా ఇందాక మా ఫ్యామిలీ డాక్టర్ మొయినుద్దీన్ గారు అని, చాలా మంచి యాక్టర్, చాలా బాగా పాడతారు, చాలా బాగా రాస్తారు, అన్నీ ఉన్నాయి ఆయనలో కూడా. వీళ్ళందరూ నా చుట్టూ రోజు కనిపించేస్తుంటే మనం కూడా ఒకటి చేస్తే బాగుంటుంది కదా జీవితంలో, ఏదో ఒక్కటైనా చేద్దాం, ఇప్పటివరకు ఏమీ చేయలేదు. కథ నాదేనండి, కథ నాదే. కథ అంటే ఆ ఊరికి అవుట్లైన్ చెప్తానండి. ఇప్పుడు సినిమా మనకి స్క్రీన్ మీద సినిమా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు స్క్రీన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, సరిగ్గా రాదు సినిమా, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ అది రాను టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇంకా వేరే ప్రాబ్లం అనేది తెలుస్తుంది ప్రొడ్యూసర్కి. అయితే సమస్య ఏంటంటే అదొక అక్టోబర్లో జరుగుతుంది, కరోనా టైం. కరెక్ట్గా కరోనా అయిపోయి సినిమాలు మామూలుగా రెగ్యులర్గా సినిమాలు స్టార్ట్ అయ్యి పెద్ద సినిమాలు కూడా వచ్చే టైముకి ముందు స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం. సో టెక్నీషియన్స్ని వాళ్ళని పిలిపిస్తారు కానీ ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రాదు. చాలా 5,000 కోట్లు పెట్టి తీసిన సినిమాలు రెడీగా ఉంటాయి రిలీజ్ అవ్వడానికి. ఎలా ఉంటుంది ప్రొడ్యూసర్లకి, గుండెలు జారిపోతాయి పాప అందరికీ, ఏం చేయాలి. ఇంకోటి ఏంటంటే జరిగింది కొంచెం రూమర్స్ వచ్చేస్తాయి కదా, చిన్నది జరిగినా దెయ్యం వచ్చిందంట, వెనకాల నుంచి కొట్టిందంట, బాత్రూంలో కనిపించిందంట, చీరల రకరకాలుగా వచ్చేస్తాయి కదా. సో దీన్ని ఎలా ఆపాలి, ఏం చేయాలి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని చాలా ఇండస్ట్రీ అంతా ఉడికిపోతూ ఉంటుంది.
అప్పుడు హీరో ఎంట్రీ. సో అలా సొల్యూషన్ ఎలా వస్తుంది ఏంటి చివరికి ఏమవుతుందని సినిమా. అంటే ఇప్పుడు మీరు డైరెక్షన్ చేయడం కోసం చక్రి గారిని మీరు అడిగారు, ఆయనే చేస్తానన్నారు. ఎట్లా జరిగింది మీ ఇద్దరి మధ్యన? నేను ఒకరోజు ఫోన్ చేసి అడిగాను, చక్రి నేను ఇలా సినిమా తీస్తున్నాను, కథ నాదే, కథ మీరు మారిస్తే ఒప్పుకోను, అదే కథ ఉండాలి. అంటే మీరు రాము గారికి చెప్పారా అంటే చెప్పాను, వద్దన్నాడు అన్నాను. ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు కదా అంటే చెప్పాను. మరి రాము అడిగాడు ఎవరు డైరెక్టర్ అంటే జేడి చక్రవర్తి అన్నాడు. ఎందుకు చేస్తాడు నీకు అన్నాడు. న్యాచురల్గా. అంటే నేను అడిగాను చేస్తా అన్నారు అన్నాను. అయితే ఆహా సరేలే. ఇప్పుడు చెప్పాను ఇలా రాముకి చెప్పాను, చక్రి మరి మీరేమంటారు అన్నాను. చేస్తాను విజయ్ గారు అన్నారు. వెంటనే ఆలోచించలేదు. అదేంటి మీరు అలా వెంటనే ఎలా చెప్పేశారు చేస్తానని, కథ వినలేదు, నాకు అసలు ఓనమాలు రావు, మీరేమో ఫుల్ బిజీ. ఆయన వెబ్ సిరీస్ సినిమాలు 2-3 years వరకు విపరీతంగా బిజీగా ఉన్నారు, నాకు తెలుసు, మీరు రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అంటే ఏమన్నారు తెలుసా, విజయ్ గారు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఒకే తానులో గుడ్డలు అని. సో రాము గారు మేము అందరం ఒకే తానులో గుడ్డలు, మనం ఏమి సంకల్పం పెట్టుకున్నా అది ఖచ్చితంగా బాగుంటుంది. హిట్ ఫ్లాప్ నేను చెప్పను, కానీ మనం చేసేదైతే మాత్రం మంచిగానే, అది ఇంపార్టెంట్, అది చేద్దాం. ఇంకా అంత ఆలోచించడానికి ఏముంది అన్నారు. ఆలోచించడానికంటే చక్రి మీకు పెద్ద పెద్ద ఆఫర్లు ఏమో మీరు రిజెక్ట్ చేస్తున్నారు టైం లేదని, ఈ పనికిరాని పిచ్చో ఎవరు చెప్తే మీరు అలా వెంటనే ఒప్పేసుకోవడం ఏంటి, నాకు అది అర్థం కాలేదన్నాను. అప్పుడు ఇది చెప్పారన్నమాట, ఒకే తానులో గుడ్డలు, నాకు అది చాలా నచ్చింది అన్నమాట అని చెప్పేసి ఇంకా తర్వాత చెప్పారు, లేదు నేను తప్పకుండా చేస్తాను విజయ్ గారు, నేను ఏదో మీ డైరెక్టర్ మీరు హీరో కదా అని కథ మారిస్తే ఒప్పుకోను అని చెప్పారు. అసలు ఆయనే హీరో ఆయనే డైరెక్టర్. అంటే ఏదో ఇది లవ్ స్టోరీలు అలా కాదు కదా, చాలా సీరియస్, చాలా సీరియస్. అంటే దీని యాక్చువల్గా అవుట్లైన్ ఏంటంటే వైజయంతి గారు, నా ఉద్దేశం ఏంటంటే ఎవరు ఏది చేసినా, ఎవ్వరు తప్పు చేసినా రైట్ చేసినా దాని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఎవరికో పెళ్లి సంబంధం చూస్తున్నాం, అయితే ఫోన్ చేశాను నేను, ఎవరో ఒకరు నాకు నెంబర్ ఇచ్చారు, పలానా వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు మాట్లాడతారు ఈ సంబంధం గురించి, మీరు చేస్తారని నేను వాళ్ళకి చెప్పాను అన్నారు. సరే చేశాను. చేస్తే అమ్మాయే ఫోన్ ఎత్తింది, పెళ్లి కూతురే ఫోన్ ఎత్తింది. అమ్మ నువ్వు ఎవరు అంటే నేనేనండి, నా పెళ్ళి, నా కోసమే సంబంధం అంటే. అవునమ్మా, ఇలాగ నేను డీటెయిల్స్ చెప్పబోతూ ఉంటే ముందు మీరు డీటెయిల్స్ పెట్టండి అని షార్ప్గా అంటే. అలా కాదమ్మా ఒకసారి నేను 1-2 మాటలు మాట్లాడాక నేను పెడతాను అంటే డీటెయిల్స్ పెట్టండి అని మళ్ళీ వెంటనే చాలా కోపంగా రూడ్గా అంటే. నేను పెట్టేశాను ఫోన్, పెట్టేసి మళ్ళీ ఆలోచించాను, ఏదో చిన్నపిల్ల ఏదో అంటే మాత్రం నేనేంటి పెద్దదాన్ని అయ్యిండు, నాకు అంత తొందరపాటు ఏంటి, తప్పు కదా అలాగాని మెసేజ్ పెట్టాడు. నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే నేను ఎలా మాట్లాడతాను, అసలు నేను చెప్పేది విను, అప్పుడు నేను డీటెయిల్స్ పంపిస్తాను అని మెసేజ్ పెడితే అమ్మాయి సారీ మేడం, చాలా సారీ, మెసేజ్ బ్రహ్మాండంగా పెడుతుంది అని మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ అలాగే మాట్లాడుతుంది, డీటెయిల్స్ పెట్టండి. మెంటల్గా ఏమైనా తేడానా ఏంటి అనుకున్నాను. అంటే అమ్మాయికి మాట్లాడటం రాదు, మెసేజ్ పెట్టడం వచ్చు, చాలా బాగా సారీ మేడం. అప్పుడు చెప్పింది ప్రాబ్లం ఏంటంటేనంట, వాళ్ళ అమ్మగారు అన్నారంట ఫోన్ వస్తే నాకు ఇవ్వు నేను మాట్లాడతానని చెప్పారట. కానీ ఆ రోజు ఆవిడ ఏదో ఒక పూజలోకి వెళ్తూ ఏదైనా ఫోన్ వస్తే ఎత్తు మాట్లాడు, ఫైనల్గా మా అమ్మగారు మాట్లాడతారని చెప్పి లోపలికి వెళ్ళారు. ఆవిడ బాగానే ఉంది. ఈ అమ్మాయి మా అమ్మగారు మాట్లాడుతా అన్నారండి, ఈ లోపల మీరు ఫోన్ చేశారని చెప్పేస్తే అయిపోయింది కదా. అది చెప్పడం అమ్మాయికి రావట్లేదు. అంటే ఆవిడ ఏం నేర్పించారు, డీటెయిల్స్ కనుక్కో అని చెప్పారు, అది అప్పచెప్పేస్తుంది. ఫోన్ ఎత్తగానే అది అప్పచెప్పేస్తుంది. మెసేజ్ పెట్టింది, చాలా బాగా పెట్టింది మెసేజ్. ఇంత బాగా పెడుతుంది, అమ్మాయి పెడుతుందా ఇంకెవరన్నా మెసేజ్ పెడుతున్నారా, అది మాటలకి మెసేజ్కి సంబంధం లేదేంటి అనుకుని మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మాయి చెప్పింది ఇలా మా అమ్మగారు చెప్పారండి. ఇంకొకటి ఏంటంటే సిగ్నల్ కట్ అయిపోతుందండి, అక్కడ సిగ్నల్ కట్ అయ్యే లోపల డీటెయిల్స్ పెట్టమని అడగడానికంటే. అప్పుడు ఏమనాలి, ఇలా సిగ్నల్ కట్ అయిపోతుంది ఏమనుకోద్దండి, కొంచెం ముందు డీటెయిల్స్ పెట్టండి అని చెప్పడం అమ్మాయికి రావట్లేదు. అసలు ఇంకా మగో ఆడో తెలియని వాయిస్ పెట్టేసి డీటెయిల్స్ పెట్టండి అంటుంది. చెప్పింది వినట్లా. అసలు నేనెవరు నీకేం తెలుసమ్మా, నేను తెలియదు కదా, నేను ఫలానా అని చెప్పు నీవు నన్ను అంటే వినట్లేదు. సో అది కొంతమంది మాట తీరాలా ఉంటుంది. ఇప్పుడు చాలా బాగా మాట్లాడారు అంటే మంచోళ్ళు అని కూడా కాదు కదా, నటన అవ్వచ్చు. ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడేసింది, ఈ అమ్మాయిని మన అబ్బాయి కుదిర్చేసుకుందాం అని అనుకోలేము.
బాగా మాట్లాడి తర్వాత ఏమైనా విసిగించవచ్చు, రూడ్గా మాట్లాడి ప్రేమగా చూసుకోవచ్చు. చాలా ప్రేమగా చూసుకుంటారు కొంతమంది రూడ్గా మాట్లాడేవాళ్ళు. మాట తీరు ఒక్కొక్కళ్ళ మాట తీరే అలా ఉంటుంది. అలాగా ఉంటాయి కదండి మనం. సో ఇవన్నీ అనుభవాలు. సో ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. నాకు నేను అర్థమైంది, అంతే కదా. అయ్యో అనవసరంగా అమ్మాయిని వదిలేయలేదు అనుకున్నాను. పిల్ల చాలా బాగుంది, చక్కగా ఉంది, లక్షణంగా, మాట తీరు లక్షణంగా లేదు. కాకపోతే వాళ్ళ అమ్మగారు మాట వింటుంది కాబట్టి రేపు మన మాట కూడా వింటుంది. ఆ అమ్మాయిని మనం మార్చుకోవచ్చు, అలా మాట్లాడకూడదమ్మా ఇలా మాట్లాడు అని చెప్తే వింటుంది అని అర్థమైంది నాకు. అదైతే ఉంది, చెప్తే వినే స్వభావం ఉంది. ఇప్పుడు నేను పెట్టి మళ్ళీ ఫోన్ చేయలేదు అనుకోండి, ఇంక పోయినట్టేగా. అలాగా అలా ఉంటాయి ఖచ్చితంగా. అలాంటివి చాలా. మాట బాగుంటే మంచోళ్ళు, మాట బాగోపోతే చెడ్డోళ్ళని అనుకోకూడదు. ఖచ్చితంగా చాలా చాలా ఉంటాయండి అలాంటివి. సో అలా ఆ ప్రొసీజర్లో కొంతమంది ఏంటంటే బాగా పనిచేస్తారు, వాళ్ళకి ఇష్టం పని చేయడం అనేది ఇష్టం ఉంటుంది. కొంతమంది ఏమో అదేంటి వీళ్ళు ఇంత ప్యాషన్ ఉంది కదా, ఎందుకు పని చేయరు, ఎందుకు అలా ఖాళీగా తిరుగుతున్నారు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. లేదనుకోండి, లేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ప్యాషన్. వాళ్ళతో మాట్లాడితే మన ఇంత తెలివా బాబోయ్, మరి వీళ్ళు ఎందుకు ఏ పని చేయట్లేదు అని అనిపిస్తుంది కదా మనకి. దానికి సంబంధించిన దాంట్లో వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు సపోజ్ మీ ఛానల్ పెట్టలేదు అనుకోండి, సపోజ్ ఎక్కడైనా కలిసాను అనుకోండి మిమ్మల్ని, అవును శశి గారు అమ్మాయి వైజయంతి గారికి అంత తెలివి ఉంది కదా, మరి ఆవిడ ఎందుకు ఏమీ చేయట్లేదు, ఏదో ఒకటి చేయొచ్చు కదా, రాయొచ్చు కదా, ఆర్టికల్స్ రాయొచ్చు కదా, ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అని అనుకుంటాం కదండి మనసులో. వాళ్ళ ఇష్టం, మనం ఎవరు చెప్పడానికి మనసులో అనిపిస్తుంది. అలాగే బాగా విపరీతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు చూస్తే నాకు అలా అనిపిస్తుంది, ఏమన్నా చేయొచ్చు కదా అని. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఓకే, నాకు తెలియదు, నాకు చదువు నా చుట్టూ ఉన్నోళ్ళు చాలా టాలెంటెడ్, ఓపిక, ప్యాషన్ ఉన్నోళ్ళు నా చుట్టూ చాలా నాకు క్లోజ్ వాళ్ళు వీళ్ళందరూ, ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ. సో ఆ మేఘన అనే అమ్మాయి ఆ రోజు మొన్న మీరు కలిసారో లేదు, తెల్లగా ఒక అమ్మాయి నా పక్కన నుంచి చూడండి, ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుందండి. అమ్మాయి వాయిస్ చాలా బాగుంటుంది, బాగా పాడేవాళ్ళు, బాగా రాసేవాళ్ళు నా పక్కనే ఉన్నారు, నాకు క్లోజ్. అప్పుడు నేను కూడా ఏమైనా చేయొచ్చు కదా, టాలెంట్ లేకుండా కూడా చేయొచ్చు కదా అనిపించింది. మీలో ఒక మోటివేషన్, మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఒక మోటివేషన్ కలిగించాలి, అలా అనిపించింది వైజయంతి గారు. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సుందరరామూర్తి గారు కానీ సీతారామ శాస్త్రి గారు కానీ అంత టాలెంట్ అయినా కూడా టాలెంట్ని బయటకు లాక్కొచ్చిన వారు విశ్వనాథ్ గారు. అలాగే రాము గారి సినిమాల్లో మంచి పాటలు రాయించుకున్నారు సీతారామ శాస్త్రి గారు చేస్తారు. వాళ్ళు లేని వాళ్ళని కాదు, వాళ్ళకి ఉంది కాబట్టి ఉన్నదాన్ని బయటికి తీసుకొస్తారు. ఉన్నదాన్ని రాము ఏంటంటే వాళ్ళలో ఉన్నది మొత్తం తీసుకొస్తాడు బయటికి, పై పైన కాదు, తనకు ఆ టాలెంట్ ఉంది. సో ఇప్పుడు నేను ఎవరితో అడిగినా నాకు సినిమా చేస్తారా అంటే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా చక్రి చెప్పినట్టు చెప్పారు, చేస్తామండి అన్నారు. అంటే అప్పుడు నేను ఇంత మంచి వాళ్ళు, ఇంత టాలెంట్ ఉన్నోళ్ళు, అంత ప్యాషన్ ఉన్నోళ్ళు నా పక్కన ఉన్నప్పుడు నేను చేయగలిగింది ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అనిపించింది. చూద్దాం, ట్రై చేద్దాం, ఒక ప్రయోగం చేద్దాం. ఒకవేళ సినిమా ఆడలేదు, నచ్చలేదు, పోనీ ఏమైంది, ఇప్పుడు నష్టమేం లేదు కదండి, నచ్చకపోతే నచ్చలేదు అంతే. పోతే ఎన్నో కాదండి, సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అయితే అంతే, అందులో మనదొకటి అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ఏమనిపించిందో, నాకు చేసిన తృప్తి అయితే ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో అయితే చేయరు కదా, నేను వెళ్ళి ఎవరికో ఐడియా చెప్తే వాళ్ళు ఎందుకు తీస్తారు, చేయరు, అందుకని నేనే తీద్దాం. ఇప్పుడు ఎవరో ఐడియా నేను ఎందుకు తీయడం, నా ఐడియానే నేను తీయడం, అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అప్పుడు నేను నాది ఐడియా తీసాక తర్వాత ఎవరైనా వచ్చి నాకు చెప్పారనుకోండి, వాళ్ళది కూడా చేస్తాను, అది వేరు. స్టార్ట్ అంటే చక్రి టైం ఇవ్వాలండి ఫస్ట్, ఆయన బిజీగా ఉన్నారు, చాలా బిజీ. తర్వాత మా చెల్లెలు అని చెప్పాను కదా, వాళ్ళు జూన్లో అమెరికా వెళ్తున్నారు, వాళ్ళు రారు 6 months. అప్పుడు మనకి ఇల్లు దొరుకుతుంది, ఇల్లు ఫ్రీగా దొరుకుతుంది. వాళ్ళు ఉండగా వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా, వాళ్ళ ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు. గ్రౌండ్ వర్క్ జరుగుతోందండి. డైలాగ్స్ అంటే చెప్పాను కదా, నరేంద్ర రాస్తున్నాడు. తర్వాత చక్రి రాసిస్తారు డైలాగ్స్, చాలా బాగా రాస్తారు. అంటే ఆయన ఏంటంటే వైజయంతి గారు ఆయనకున్న టాలెంట్, ఎక్స్పీరియన్స్ తోటి టక్టగా రాసిస్తారు.
చాలా చిన్న అవుట్లైన్ రాసిస్తారు. సో జూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక డైలాగ్స్ ఎక్కువ ఉండవు, ఉంటాయి తక్కువ ఉంటాయి. ఒక లైన్, సింగిల్ వర్డ్స్, సింగిల్ లైన్స్. ఎందుకు అలా పెట్టానంటే ఎవరు క్లాసులు ఇప్పుడు ఎవరు వినరండి, బోర్ వస్తుంది, నిద్ర వస్తుంది. చిన్నగా పెట్టామనుకోండి. కానీ సినిమాలో లవ్ కానీ, ఎవరి మీద సెటైర్ వేయడం కానీ, ఎవరి మీద జోక్స్ వేయడం కానీ, ప్రేమలు, అవమానాలు అవన్నీ ఉండవండి. మంచి కాన్సెప్ట్ కావాలి అస్సలు అవన్నీ పెట్టలేదు, కానీ జరుగుతున్న నిజం. ఇప్పుడు పిల్లల్ని సపోజ్ చదువుకోవట్లేదని కొట్టారు అనుకోండి, వాళ్ళకి ఏంటి, పిల్లల భవిష్యత్తు కోసమే కదా, మనం జనరల్గా చెప్తున్నాను అని ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు. ఇంకో యాంగిల్ ఏంటి, అదేంటి అమ్మే అర్థం చేసుకోకపోతే ఎలాగా, పిల్లోడికి అంతే చదువుకోగలడు, అమ్మే అలా కొడితే ఎలాగా, పోన్లే అమ్మ నీకు 40 మార్క్స్ వచ్చినాయి ఇంకా కష్టపడని చెప్పాలి కానీ కొట్టడం ఏంటి అని 2 యాంగిల్స్లో ఆలోచించవచ్చు. కానీ 40 మార్క్స్ ఈ రోజుల్లో సీట్ రాదు కదండి, 90 వస్తేనే సీట్ వస్తుంది అనేది ఒకటి. సో రాకపోతే ఇంకో దాంట్లో జాయిన్ అవుతాడు అని ఒకలా, ఇన్ని రకాలుగా ఆలోచించవచ్చు. పిల్లల కెపాసిటీ బట్టి. ఇప్పుడు ఒకడు చాలా బాగా చదువుతాడు, రెండో వాడు చదవాలని లేదండి, వాడికి అంత శక్తి ఉండదు, వాడికంటే అదే ప్యాషన్ ఉంది. అందరూ విశ్వనాథ్ గారి లాగా, అందరూ మణిరత్నం గారి లాగా, అందరూ రామ్ గోపాల్ వర్మలా తీయలేరు, వాళ్ళకు ఉంది అది. అలాగే కావాలంటే మనకి వాళ్ళు ఇప్పుడు విశ్వనాథ్ గారు, మణిరత్నం గారు ఎప్పుడో ఒక సినిమా తీస్తారు, 2 ఏళ్లకో 3 ఏళ్ళు, రాజమౌళి గారు 5 ఏళ్ళకి తీస్తారు. ఇంకా మనం అలా ప్రిపేర్ అయిపోవాలి. వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు అలాగే తీస్తారు. ఇప్పుడు రాము తీసే సినిమాలన్నీ ఎక్స్పెరిమెంట్ ఉంటాయి, రియాలిటీ ఉంటాయి, అది మనం ప్రిపేర్ అయిపోవాలి, అలా చూడాలి. ఏదో కావాలి మనం ఏదో పిక్చర్ గీసేసుకుంటే అది రాదు. అయితే ఇప్పుడు మీరు ఎంత అనుకున్నా, మీరు ఎంత ఒరిజినాలిటీ ఉన్నా, మీరు మీ స్వతంత్రంగా ఆలోచించిన ప్రతిదీ మీ అన్నయ్యతో రిలేట్ అవుతుంది. ఆర్జీవి సిస్టర్ అనేది ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే నా చుట్టూ ఉన్నోళ్ళు ఒప్పుకున్నారో రాముని బట్టే, నన్ను బట్టి కాదు. ఒప్పుకోవడం ఒకటి సరే, మీరు రేపు తీసిన తర్వాత రాము గారి సిస్టర్ ఇలా తీశారు, రాము గారి సిస్టర్ బాగా తీశారు, ఇది ఒక లింక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అవునండి. దానికి మరి మీరు ప్రిపేర్ అవుతారా, నేను ఇంత కష్టపడినా అన్నయ్య తోటి నా పేరు లింక్ అయిందని? అలా లింక్ అవడం అదృష్టం కదండి. అలా లింక్ లేకపోతే వైజయంతి గారు నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారు? ఇండివిజువల్గా నాకు అసలు నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయి ఎవరిని అడిగాను అనుకోండి, అసలు నేను ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. మీ అన్నయ్య ఫస్ట్ ఇండివిజువల్ గానే వెళ్ళారు కదా, అంటే తను పట్టుకుని వెళ్ళాడు కదా టాలెంట్ చేతిలో. మీరు కూడా అలా కానీ మీరు అనుకున్నా కూడా కుదరదు. ఇప్పుడు అసలు నేను పట్టుకుంది జస్ట్ అవుట్ లైన్, అది చక్రి దాన్ని డెవలప్ చేస్తారు. నేను ఉట్టి ఒక 2 లైన్లో చెప్పేస్తారు, ఏం ఇంట్రెస్టింగ్ ఉందండి, ఏం ఉండదు. రాము ఏంటి నరేట్ చేస్తాడు, తనకి టెక్నికల్గా విపరీతంగా నాలెడ్జ్, చదువుకున్నాడు, అప్పటికే ఆండ్రాయిడ్ ఫిలాసఫీలు అవన్నీ వచ్చేసి తను 18-19 ఇయర్స్కి మొత్తం అన్నీ వచ్చాడు. కాబట్టి మీరు ఆ ముద్రకి భయపడదు. అసలు భయపడదు. ఇంకోటి ఏంటంటే వైజయంతి గారు నన్ను బాగా తిట్టేశారు అనుకోండి, ఎవరన్నా వచ్చి అనవసరంగా రాము పేరు పాడు చేసావు ఏంటా పిచ్చి సినిమా అన్నా కూడా ఏం ఫీల్ అవ్వను. అసలు ఫీల్ అవ్వడం కొంచెం తక్కువే. నేను ఇప్పుడు మేము ఒక క్లాస్కి వెళ్ళేవాళ్ళం, నేనుని మా ఫ్రెండ్స్ అందరం కలిసి జనరల్ నాలెడ్జ్ క్లాస్కి. వాళ్ళందరూ చాలా బాగా చెప్పేవారు, అందరికన్నా లాస్ట్ నేనే. అయితే అలా ఒక 6 months వెళ్ళాం, తర్వాత ఏదో కుదరక మానేసాం. ఆ సార్కి ఏదో బాగాలేదు, మాకు కూడా ఏదో కుదరలేదు. ఒకరోజు క్లాస్కి ఎండ్ పెట్టేసి జస్ట్ ఊరికి గెట్ టుగెదర్లో పెట్టుకున్నాం, అంటే ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నాం అని. అప్పుడు ఆయన అందరికీ మార్క్స్ చెప్పారు, నువ్వు ఇలా బాగా చదివావమ్మా, నువ్వు బాగా అర్థమైంది, బాగా రాసే వాళ్ళు చెప్తారు కదా. ఆయన ఏంటంటే ఎవరిని బాధ పెట్టేవారు కాదు. కానీ మేము అడిగాం, సార్ మీరు వేరేగా కదా, అందరు ఉన్నప్పుడే అందరి గురించి చెప్పండి అని అడిగాం. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం కదా, మీకేంటి అని. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే వరుసగా చెప్పారు. ఇందిరా ఫస్ట్, మా చెల్లెలు ఫస్ట్ వచ్చింది. ఇందిరా గారు ఏదైనా చెప్తే వెంటనే క్యాచ్ చేసేస్తారు. ఆన్సర్ చెప్పే ముందు ఒక్క అక్షరం తప్పు చెప్తాను అని తనకు డౌట్ ఉన్నా తను చెప్పేది కాదు, సైలెంట్ అయిపోయింది, సార్ నాకు రాదు అనేది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పారు. నాకేం చెప్పారంటే విజయ్ గారికి 10 ఉంటే ఒక్క అక్షరం వస్తుంది, కానీ ఆవిడ చెప్పేస్తారు. విపరీతంగా కాన్ఫిడెన్స్. తర్వాత రిమార్క్స్ అసలు పట్టించుకోరు. ఇప్పుడు నేను 0/10 ఇచ్చినా బాధపడరు, 9/10 ఇస్తే సంతోషపడతారు, 0/10 వస్తే నవ్వేసుకుని వెళ్ళిపోతారు. ఏమవుతుంది ఇప్పుడు నేనేమో ఎగ్జామ్స్కి వెళ్ళట్లేదు, నాకేం పెళ్లి సంబంధాలు రావట్లేదు కదా ఈ మార్క్స్ బట్టి. అప్పుడు ఫీల్ అవ్వడం ఎందుకు అని ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఆవిడది.
సో అందరికన్నా నాకు అంటే అలాంటి వాళ్ళు ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. సో ఆవిడే ఫస్ట్ అని చెప్పారు, నాకే ఫస్ట్ మార్క్స్ ఇచ్చారు. ఏంటి ఏమీ విషయం లేకుండా 10లో 9 రావని ఆయనే చెప్పారు కదా. 10 క్వశ్చన్స్ ఇస్తే 9 తప్పు, కానీ ఆన్సర్స్ అయితే అని రాసిస్తే ఆయనే అర్థం చేసుకున్నారు, ఓహో ఇలా అయి ఉంటుంది అని. ఆన్సర్స్ కరెక్ట్గా రాసిన వాళ్ళకేమో తక్కువ మార్కులు, తప్పు రాసింది అంటే ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ ఏజ్లో మీకు కావాల్సింది కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మార్క్స్ పట్టుకుని మీరు జాబ్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఇది తప్పు. జాబ్కి రావాలంటే కష్టపడి చదువుకోవాలి, మార్క్స్ రావాలి. కానీ మీరు వచ్చింది జనరల్ నాలెడ్జ్ కోసం. సో జనరల్గా బతికేయడం అనేది ఆవిడకి వచ్చేసింది. సో ఆవిడే ఫస్ట్, కాబట్టి ఇబ్బంది లేకుండా అయిపోయింది. అందుకని ఆయన నాకే ఎక్కువ మార్క్స్ ఇచ్చారు. సో నేను అంతగా ఇదేంటి ఇలా వండేవు, చీరేంటి అలా ఉంది అంటే అస్సలు ఫీల్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకొకటి మళ్ళీ మీ అన్నయ్య గారు చెప్తారు అంటే కానీ ఈ వీటన్నిటికీ ఈ మెంటాలిటీ డెవలప్ అవ్వడం కారణం మాత్రం రాముడు డెఫినెట్గా. అంతర్లీనంగా ఎక్కడో నాకు వెనకాల పనిచేసేసింది, అది నాకు తెలియకుండా లైట్ తీసుకోవడం అనేది. అవునవును, అంటే ఏముంటుంది ఇప్పుడు జరిగిపోయాక మనం వెనక్కి తేలేం కదండి. సో జరిగిపోయినవన్నీ ఏం చదువుకోలేదు, ఏం సాధించలేదు నేను ఫీల్ అవ్వడం కన్నా ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రొసీజర్లో నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి వైజయంతి గారు, సపోజ్ నా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, మీరందరూ నా కోసం కష్టపడ్డారు, కానీ ఆ సినిమా ఏమో ఆడలేదు. కానీ వైజయంతి గారు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా, దీంట్లోంచి పాట రాశారు కదా, నరేంద్ర డైలాగ్స్ అయితే బాగున్నాయి కదా, చక్రి నేను అడిగితే ఒప్పుకున్నారు కదా, అంతవరకు ఆలోచిస్తా, ఫ్లాప్ వరకు వెళ్ళను. ఎవరెవరికి పాజిటివ్ జరిగిందో మీరు ఆలోచిస్తారు. అంటే చక్రి ఒప్పుకున్నారు, చేశారు, దానివల్ల ఏదో ఒక అనుభవం అయితే ఉంటుంది కదండి సినిమాలో. ఇప్పుడు ఇద్దరు సపోజ్ మీరు చక్రి కూర్చుని ఏమన్నా మాట్లాడుకున్నారు అనుకోండి, మంచిదేగా, ఒక మంచి కాంబినేషన్. అలా నేను తప్ప ఇప్పుడు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ టాలెంటెడ్, టీం అంతా కలిసి ఒక అదే అంతేనే. ఇప్పుడు అందరూ కలిసి కూర్చుని సినిమా ప్లాన్ చేసినప్పుడు మంచి కాంబినేషన్ కదండి, మంచి కాంబినేషన్కి ఏదో ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది కదా. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, అది వేరే విషయం, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఏవో ఒక ముత్యాలు అయితే అక్కడ రాలుతాయి, అవి ఏరుకుని దాచుకోవడమే. చాలా ప్రాక్టికల్ గా అన్నారు కాబట్టి దాని గురించి మీరేదో ఊహించుకోవటం లేదు, ఏదో జరిగిపోవాలి అసలు నేనే అనుకోవట్లేదండి. అది బెస్ట్. అది ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక మళ్ళీ సీరియస్ గా అడుగుదాం. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇందాక అన్నట్టుగానే అమ్మ నేను మీ బ్రదర్ని ఇద్దరిని స్వప్న గారు చేసిన ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు ఏడవలేదు కానీ చూసిన వాళ్ళందరూ కళ విపరీతంగా ఏడ్చింది. ఒకటి జరిగింది, 2 రోజులు ఏడ్చింది. అదే అందుకే వాళ్ళిద్దరు మామూలుగానే కూర్చున్నారు. స్వప్న ఏంటమ్మా వాళ్ళు బాగానే ఉన్నారంటే నా వల్ల కాలేదు, ఇంకా చాలా చాలా బాధ వేసేసింది. ఇంకా నాకు 2 రోజులు అదే గుర్తొచ్చింది, వాళ్ళిద్దరే గుర్తొచ్చారు అని బాగా ఏడ్చింది 2 రోజులు. ఎలా అనిపించింది మన ఇద్దరు ఎవరు పోయినా ఏడవకూడదు అనే మాటకి తల్లి ముందర వెళ్ళిపోతే ఒక వేరు, తల్లి ముందర అంటే జరుగుతాయి జనరలైజ్ చేసి నాకు అర్థమైంది. తల్లి ముందర ఇలా జరిగితే కష్టం, అసలు అది యాక్సెప్ట్ చేయడం కష్టం. అసలు అలాంటి క్వశ్చన్ ఆవిడ వేస్తే ఆవిడ అంత నిబ్బరంగా ఎలా మామూలుగా ఉండగలిగారు? అది రాము ప్రభావం అండి. రాము అలవాటు ఖచ్చితంగా. నాన్నగారు చనిపోయినప్పుడు అయిపోయాక దాని గురించి ఏడవడం అనే దాంట్లో ఎంత అర్థం లేదు అనే దానికి చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నాడు 30 ఏళ్ళ నుంచి. కానీ తను బాధపడతాడు చాలా, మనల్ని బాధపడకుండా ఏం చేయాలో అదంతా చేసేస్తాడు, కానీ తన బాధ మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మా అమ్మకి ఒకే సంవత్సరంలో చెల్లెలు తమ్ముడు ఇద్దరు చనిపోయారండి. ఇప్పుడు మురళీరాజు గారు తమ్ముడు, అంతకుముందు మా పిన్ని చనిపోయారు, అమ్మ వాళ్ళ చెల్లెలు. సో బాగా హట్ అయిపోతారు కదా. ఇంకోటి ఏమవుతుందంటే తన జనరేషన్ వాళ్ళు చనిపోయినప్పుడు రేపు నేనేంటి అని ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా. తర్వాత ఇప్పుడు మేము కూడా అందరూ 50+, నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరెప్పుడు ఎలా ఉంటారు ఏం చెప్తాం, చెప్పలేం కదా. పోతానేమో అనే ఆలోచనలు ఏమి ఉండవు ఎవరికి, కానీ జరగచ్చు. అంత పోతానేమో అని అంత వయసు రాకపోయినా, ఇప్పుడు 80 ఏళ్ళు కూడా మన ఇండియాలో 80 తీసుకుంటాం, కానీ వేరే దేశాల్లో అయితే 80 మిడిల్ ఏజ్గానే తీసుకుంటారు. ఇప్పుడు మనకు కూడా అది వచ్చింది, కానీ ప్రిపేర్ చేసేస్తున్నాడు. కావాల్సిన వాళ్ళు ఇద్దరు చనిపోయినప్పుడు అమ్మ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తనకు అర్థమైంది కాబట్టి ఏదైనా మనం హ్యాపీగా ఉందాం, అయిపోయాక మనం ఎందుకు బాధపడ్డామని అనే కాన్సెప్ట్ అలవాటు చేయాలని. సో నేను అమ్మ ఆ రోజు ధైర్యం, నేను కూడా ఉన్నాను అక్కడే, ఆ ఇంటర్వ్యూ అయినప్పుడు నేను ఉన్నాను. నేను ధైర్యం అన్ని ఇంటర్వ్యూలు చేసిన స్వప్న మాత్రం బాగా హట్ అయిపోయింది.
అంటే అది ఆశ్చర్యం వేస్తుంది చూసేవాళ్ళకి ఎలా ఉంటారు. అలా ఏ తల్లి కొడుకు అలాంటి ఇంటర్వ్యూలు చేయరు కదా, అలా చేయడం అనేది. సో ఇంట్లో అందరూ బాధపడ్డారు చూసిన మా ఫ్యామిలీలో అందరూ. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వ్యూహానికి వెళ్దాం. అలాగే. 2 కాంబినేషన్స్ లో వెళ్తుంది. తప్పకుండా. ఆ సినిమా తీసేప్పుడు ఎప్పుడైనా అసలు అంటే ఎప్పుడైనా మీతో ఇంట్లో డిస్కషన్ ఉంటుందా సినిమా గురించి? సీన్స్ చూపించి ఇలా బాగున్నాయి అడుగుతారు, అదే ఉండదా? అంటే అభిప్రాయం చూపిస్తాడు కానీ మా అభిప్రాయాలతో తన అభిప్రాయాలు మార్చుకోడు. అడుగుతారా అసలు? అడుగుతాడు, ఉమ్, చూపిస్తాడు. ఉమ్, మేము అంటే రాము ఆఫీస్కి వెళ్ళి మేము కూర్చుంటాం, బాగా అలవాటు. రాముతో పాటు కూర్చున్నప్పుడు సీన్లు ఇప్పుడే కాదు, వ్యూహం అని కాదు, ఎప్పుడు చూపించే అలవాటు ఉంది. ఇగో ఇవి తిన్ని ఇలా సెలెక్ట్ చేశాను, తిన్ని ఇలా చేస్తున్నాడు, తిన్ని నెక్స్ట్ సినిమాలో పెట్టుకున్నాను, అలా చూపిస్తాడు. పాటలు వినిపిస్తాడు, పాటలు చూపిస్తాడు, అవన్నీ చేస్తాడు. గతంలో అడిగే ప్రశ్నే మళ్ళీ అడుగుతాను. అడగండి. నాకు అసలు కుటుంబం సంబంధం ఉండదని పదే పదే సంఘం పూరించినట్టు చెప్తూ ఉంటారు కదా. కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు రాము గారు ఉన్న చోట మీరు మీ అమ్మగారి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. దానికి తను చెప్పేది ఏంటంటే, చాలాసార్లు చెప్తాడు చాలా మందితో, కాకపోతే ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పుండడు. తను ఏం చెప్తాడంటే, నాకు మదర్ సిస్టర్గా కాదు, నాకు వాళ్ళు నచ్చారు. విజయలక్ష్మి, సూర్యావతి గారు నాకు నచ్చారు. నాతో ఎప్పుడు చెప్తాడు, నాకు నాట్ యాజ్ ఎ సిస్టర్, ఐ లైక్ యువర్ కంపెనీ. అంటే ఏదో మాటల్లో ఎక్కడో ఇద్దరికి కుదురుతుంది కెమిస్ట్రీ అని స్వప్నతో అందరితో చెప్తాడు. నాతో కూడా అదే చెప్తాడు, అమ్మతో కూడా అదే చెప్తాడు. అమ్మకి ఏంటంటే చాదిస్తాలు అవన్నీ ఉండవు. అలా ఎందుకు మాట్లాడావు, ఇలా అమ్మాయిని ఎందుకు చూపించావు అని అడగదు. ఆ అమ్మాయి సౌందర్యానికే అంటుంది ఎప్పుడు, అమ్మాయి చాలా సౌందర్యాన్ని చాలా బాగా ప్రజెంట్ చేసావు అంటుంది తప్ప, ఏంటి ఆ అమ్మాయిని అలా చూపించావు, వాళ్ళని అలా ఎందుకు అన్నావు అని రామునే కాదు ఎవరినైనా. మా అమ్మమ్మ గారు వైజయంతి గారు రాము సినిమాల్లోకి రాకముందు అనేవారు ఎప్పుడు, సినిమా బాగాలేదు అనకండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో. చాలా కోపం వచ్చేది ఆవిడ. బోర్ అంటే ఇంక అసలు బోర్ అనే మాట బోర్ అనే మాట వెళ్ళలేకపోతున్నానమ్మా, వాళ్ళు ఎంత కష్టపడితే, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే సినిమా వస్తుంది, అలా అనకండి అనేవారు. సో ఆ పాయింట్ నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. నిజమే కదా, అలా అనకూడదు, పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అలాగా మా అమ్మ కూడా అలాగే అంటుంది, రాము పాప వాళ్ళు ఎంత కష్టపడ్డారో పాపం, ఆడలేదా అయ్యో అంటుంది ఎవరినైనా, రాముననే కాదు. సో అలాంటి కొంచెం సెన్సిబుల్గా మాట్లాడతాం కాబట్టి, పనికిరాని చాదస్తాలు, కుటుంబ కథా చిత్రాలు ఉండవు కాబట్టి మా ఇష్టమే, కంపెనీ ఇష్టం ఓకే. కానీ మేమే కొంచెం తన టైం వేస్ట్ చేయకూడదని కొంచెం వెనక్కి తగ్గి వచ్చేస్తూ ఉంటాం అనమాట, పని స్టార్ట్ అవ్వగానే. అలా ఎట్లా ఉంటుంది అసలు? మామూలుగా అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటారు అనేది తక్కువ వింటాం, మీతో కలిసి ఉంటారు అనేది. ఆయన పనులు ఆయన తిరుగుతారు, కలిసి ఉండడం అంటే నా ఉద్దేశం వేరే కదా. అర్థమైంది నాకు. అంటే మొన్నటి వరకు తను యాక్చువల్గా బాంబే 30 years బాంబే వెళ్ళిపోయాడు. బాంబే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి కూడా 5 years అవుతుంది. కొన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు, కానీ తన వర్క్కి ఇంట్లో ఇల్లు సూట్ అవుతుంది కానీ వేరే ఆఫీస్ తీసుకున్నాడు. 4 floors ఆఫీసు, 1 floor తన ఇల్లు. మీరు డెన్ చూడలేదు కదండి? ఇంకా రానివ్వట్లేదు. లేదు లేదు, ఇది కరెక్ట్ కాదులేండి. మొన్న ఎప్పుడు మా అమ్మ అవును వైజయంతి గారు డెన్ చూడలేదు కదా అంటే, వద్దులే ఇప్పుడు కాదు తర్వాత అన్నది. అయితే ఇంకొక 10 ఏళ్ళు అయ్యాక అన్నాను మా అమ్మతోటి. సో అలాగా మొన్న అన్నాడు కదా, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది అని. అక్కడ కూడా అలాగే అన్నాడు. ఎవరెవరు అని అనుకున్నప్పుడు మామూలుగా ఎప్పుడు మేము లిస్ట్ రాస్తాం సినిమా పిలిచినప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు. సో మీ పేరు ఉంటుంది కదా, ఇలా లిస్ట్కి వచ్చి మీ పేరు రాగానే మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోయాడు. నో, వైజయంతి గారు కరెక్ట్ కాదు. నేనేమన్నాను, ఆఫ్టర్ 10 years రాము అన్నాను. కరెక్ట్. అలా అయితే ఎక్కడైనా ఏంటంటే అక్కడికి ఒక చిన్న పోలికి చెప్తా, అంటే వినేవాళ్ళ కొందరు బట్టి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మళ్ళీ రామాయణానికే వెళ్తాను. మన రాముగారు ఉన్నప్పుడు కూడా అమ్మ మీరు మళ్ళీ రామాయణం అడుగుతారేమో అని భయం వేస్తుంది. కాబట్టి ఎందుకు లింక్ పెడతానంటే, మీరు ఏ సినిమా తీసినా అసలు రామాయణం సుందరకాండ కథది చదువుతూ ఉంటే ఎవరు ఎంత సస్పెన్స్ సినిమా అయినా దీని నుంచి దాటి రాలేరు. ఎంత సస్పెన్స్ అయినా మనకి అస్సలు కథ తెలియకుండా చదివితే వెరీ ఇంట్రెస్టింగ్ అయిన, అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ రామాయణం అన్న, ఏం తెలియకుండా చదివితే. అక్కడ చెప్పినట్టే చెప్తున్నాను. ఇప్పుడు హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు రావణాసురుడు లంకలో ప్రతి ఇల్లు కూడా ఒక బార్ లాగే ఉంటుంది. బార్ అంటే 2 ఉంటాయి ప్రతి ఇంట్లో. కరెక్ట్. అలాంటి చోట్ల హనుమంతుడు వెళ్ళి మనసు చెదరకుండా బయటకు వచ్చాడు. మన జనరల్ మనిషిలా అనుకుంటాం, దేవుళ్ళు అనేది పక్కన పెట్టారు, మానవుడే కదండి, మానవుడిలా. మాకు బయట చెప్పేవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ రాము గారి చుట్టూరా అమ్మాయిలు ఎలా ఉన్నా కూడా
ఆయనలో అసలు చెడ్డ ఆలోచన అనేది రాదు అని. అంటే ఆయన చూపించే పోస్టర్లు చూసినా, ఆయన పెట్టే వీడియోలు చూసినా ద్వేషించే వాళ్ళు ఎక్కువ కనపడతారు. అవునండి, కరెక్ట్. అంటే అది నేననే పర్సనల్ లైఫ్ వాడి, నేను అట్లా ఆయన ఉండకూడదు, అట్లా ఎందుకు ఉన్నారు ఇలాంటివి మాకు అనవసరం కాబట్టి నేను వాడను. కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన ముఖ్య చెప్పడం ఏంటంటే, ఎంతమందిలో ఉన్నా ఆయనకి ఈ ఇంద్రియ నిగ్రహం అంటాం అన్నట్టు కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ పదం వచ్చి కంట్రోల్ ఉంటుంది. అవునండి. అందుకని ఆ పరంగా చూస్తే మీరు అన్నట్టుగా కరెక్ట్. అక్కడ ఆయన డెన్లో ఎలాంటి బొమ్మలు పెట్టినా ఆయన ఎంత ధైర్యంగా అక్కడ ఏమి పట్టించుకోకుండా ఉండగలరు, మేము వచ్చినా కూడా అలా ఉండగలం. మీరు అలా అంటే నేను మోస్ట్ వెల్కమ్ అండి. మీరు మనకి సంబంధం ఏముంది అలా అంటే నాకేంటంటే, నేను ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్ జర్నలిస్ట్, మీరు రామ్ గోపాల్ వర్మ డెన్ చూడకపోవడం కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. ఒక జర్నలిస్ట్ గా రావాలి, చూడాలి, సౌందర్య ఆరాధన అర్థం చేసుకోవాలనే నా ఉద్దేశం. అక్కడ ఏంటంటే సౌందర్య ఆరాధన అంతేనండి. మొక్కల్ని మనుషుల్ని మొత్తం డెన్ అంతా మొక్కల కాన్సెప్ట్ అండి, అడవి కాన్సెప్ట్. సో అడవిలో అమ్మాయిలు. సో మీరు ఆలోచించి అర్థం చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. ఇంతవరకు వరల్డ్లో లేదంటండి ఇలాంటి ఆఫీస్. నేను ఇండియాలో కాదు, వరల్డ్లో లేదు. ఇంకా మీరు చూడకపోవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒక గొప్ప సినిమా వచ్చింది అనుకోండి, మరి మీరు చూడాలి కదండి. అది మీరు చూడకుండా ఏ ఇంటర్వ్యూ చేస్తారు, ఏం చేస్తారు? రేపు భవిష్యత్తులో ఎప్పుడో ఒక సందర్భంలో డెన్ చూడలేదు అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. ఇప్పుడు ఎలా అంటే ఇంటర్వ్యూ అడిగితే కూడా ఆయన అన్నమాట, మీరు డెన్లో కూర్చొని మీరు చేయలేరు. నాకు ప్రాబ్లం లేదండి, నా మీద నా కంట్రోల్ ఉన్నంత వరకు భయం లేదు. ప్లస్ అందరం చెప్పే మాట నేను కూడా చెప్తాను, ఉమెన్ అందరికి కూడా మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ రాము గారి దగ్గర పనిచేసిన వాళ్ళు చెప్పారు మమ్మల్ని. అవునవును, కరెక్ట్ అండి. అది ఎప్పుడు నేను కూడా అదే చెప్తాను. తను దగ్గర 2000 కాంటాక్ట్స్ ఉంటాయి రాము దగ్గర. ఎవరో ఒకళ్ళు కనీసం తను ఏదో అవకాశం ఇవ్వలేదనే కోపంతోనైనా కూడా ఇప్పటి వరకు రాము మీద ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. అది మరి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కోపంతో ఇవ్వచ్చు కదా, లేకపోయినా కోపం ఉండి ఇంకో రకం స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ ఇప్పటి వరకు మిస్బిహేవ్ చేశారనేది నేను ఇంతవరకు. తర్వాత మనం రాముతో ఉన్న అమ్మాయిలతో ఉన్నప్పుడు రాముని చూసిన డెన్లో ఉన్న ఒక పసిపిల్లోళ్ళలాగా ఉంటాడు అక్కడ. తన ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి. అది అర్థం చేసుకునే వాళ్ళకి ఏదో పిల్లలు బొమ్మలన్నీ చుట్టూ పెట్టుకుని ఎలా ఉంటారు అలా ఉంటాడు అన్నమాట. వాళ్ళ అమ్మ ఫొటోస్ అలా పెట్టుకున్నట్టు. ఎక్సలెంట్ వైజయంతి గారు, మీరు చూడాలి, ఖచ్చితంగా మీరు చూడాలి. దాని మీద ఇంటర్వ్యూ చేయాలి. మీరు ఈ వ్యూహం అన్ని కలిపి పెట్టుకుని వచ్చేయండి. ఏం లేదు, వ్యూహం డెన్లో నాకు చేయాలని ఉంది రాము గారు, నాకు చూడాలని ఉందని పెట్టేయండి. కాదు ఏమన్నా ఇటు వైజయంతి గారు వస్తే ఆవిడకి ఏమన్నా అయితే అప్పుడు ఎలాగా? యాక్చువల్గా మేము ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం డెన్లో. రాము మా వాళ్ళందరూ ఆఫీస్ చూడాలి అని ఆ ఉద్దేశంతో వస్తే అన్నాడు, అవునా వాళ్ళందరినీ పిలవడం ఇష్టం, చాలా ఇష్టం అందరూ. కానీ ఒకవేళ పైకి వచ్చి వాళ్ళకి ఏ హార్ట్ అటాక్ వస్తే ఇవన్నీ చూసి వాడిని అన్నాడు కదా, మళ్ళీ భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తే అని. గౌరవం అంటే. కానీ నేనేమన్నానంటే ఆవిడ 2 సార్లు నీతో ఇంటర్వ్యూ చేశారంటే నువ్వు అర్థమైతేనే కదా, 2 సార్లు చేయరు కదా. ఒకసారి ఏదో ఇంట్రెస్ట్తో చేసినా సెకండ్ టైం చెయ్యరు కదా. సో నేనేమన్నానంటే అందరి ప్రజల్లాగే ఏదో ఒక రోజు వైజయంతి గారికి మొత్తం నువ్వు బాగా అర్థం అవుతావని నాకు చాలా నమ్మకం ఉందని ఎప్పుడు చెప్తాను. ఆవిడ మీతో కూడా అంటాను కదా ఇప్పుడు, ఖచ్చితంగా 100% కంప్లీట్గా అర్థమైపోతారు ఒక రోజు అని. ఇప్పుడు తనకు అర్థమైపోయింది చూడండి, తను చూడకుండానే మీరు అర్థమై మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, చూశాక అర్థమై సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఇవ్వడుగా, వద్దులేండి అంటాడు. మళ్ళీ మీ సినిమాలోకి వస్తున్నాం, మీరు పాటలు ఎలా రాయించుకోవాలనుకుంటున్నారు, అసలు డైలాగ్స్ ఎట్లా రాయించుకోవాలనుకుంటున్నారు, అంటే ఆర్టిస్టులను ఎట్లా కొత్తగా చూపించాలనుకుంటున్నారు? ఆర్టిస్టులు అంటే యాక్చువల్లీ చిన్న సినిమా అండి, 1 hour 30 minutes ఉంటుంది. 1 hour 30 minutes ఉంటుంది. అందరూ నోటెడ్ వాళ్ళని తీసుకున్నాను, తెలియని కొత్త ఆర్టిస్టులు అసలు తీసుకోలేదు. అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ మంచి యాక్టర్స్. సో ఒక్కొక్కరికి ప్రతి వాళ్ళ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది, 3 minutes 5 minutes అలా ఉంటుంది.
కానీ అందరికీ ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏదో అలా వచ్చి వెళ్ళిపోయే పనికిరాని క్యారెక్టర్ కాదు. సో ఒక పాట మీరు రాస్తారని మాట ఇచ్చారు, శ్రీశ్రీ గారు ఒక పాట రాస్తారని మాట ఇచ్చారు. సో నాకు శ్రీశ్రీ గారు నేను అడిగాను, మీరు నాకు అడగకుండానే ఆఫర్ ఇచ్చారు. సో మరి చాలా చాలా నాకు అంటే నాకు అది చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించింది. మీరే ఆఫర్ అంటే మీరు నా మీద నమ్మకం లేకపోతే నాకు ఆఫర్ ఇవ్వరు కదా. సో నాకు అలా హ్యాపీ చాలా. ఇంకా దేనికండి సినిమాలో హ్యూమన్ నాకేం కావాలంటే సినిమాలో పరిస్థితులు ఎలా వస్తాయి, పరిస్థితుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎలా అపార్థం చేసుకోకూడదు. నేను ఇందాక నీకు అమ్మాయి చెప్పాను చూడండి, అలాగా ఒక నిమిషంలో, ఒక గంటలో, ఒక రోజులో. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, ఒక మనిషి అర్థం అవ్వాలంటే కలిసి ప్రయాణం చేయాలని. 10 ఏళ్ళ స్నేహం ఉన్నా వాళ్ళు నిజంగా అర్థం అవ్వాలంటే కలిసి ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళన్నీ ఫెయిల్ అయ్యే కారణం అదే కదా. 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్నేహం ఉంటుంది, కానీ పెళ్ళైన మొన్నాడే వాళ్ళిద్దరికీ పడదు. ఎందుకు? చాలా చిన్న చిన్నవి ఉంటాయి. తట్టవలు మంచం మీద వేసావు, షూస్ ఆ మూల పెట్టావు, సాక్స్ ఉతకలేదు, అలాంటివి చిన్న చిన్న వాటితోనే గొడవలు. అప్పుడు మరి ప్రయాణం చేసాం అనుకోండి, సపోజ్ కలిసి ఒకే రూమ్లో ఉంటాం కాబట్టి వీళ్ళు నీట్గా ఉంటారా లేదా, వీళ్ళు ఎలా మాట్లాడతారు, తినేటప్పుడు పక్కన వాళ్ళకి ఆఫర్ చేస్తారా లేదా, వాళ్ళే తినేస్తారు, అన్నీ మనకు అర్థమవుతాయి కదా. విడిగా ఫ్రెండ్షిప్ ఏం తెలుస్తుంది? 1 గంట 2 గంటలు ఎక్కడో కలుస్తాం, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం, తెలియదు. కష్టం వస్తే ఏంటి చేస్తారా చేయరా, అలా కష్టం వచ్చినప్పుడే కదా ఫ్రెండ్షిప్ అయినా, బంధుత్వం అయినా, భార్యాభర్తల మధ్యలో అయినా అప్పుడే తెలుస్తుంది ఖచ్చితంగా. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు భార్యలు వదిలేసిన వాళ్ళు ఉంటారు, భర్తలు వదిలేసిన వాళ్ళు ఉంటారు, జరుగుతాయి కదా ఇవి కూడా. అబ్బా నేను ఇప్పుడు సడన్గా డబ్బులన్నీ పోయినాయి అనుకోండి భర్తకి, ఇదేంటి ఈ చిన్న ఇంట్లో ఈ లైఫ్ స్టైల్ నేను ఉండలేను అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటి ఇంకా పెళ్ళయ్యాక వాళ్ళు చిన్నింట్లో ఉన్నా పెద్దింట్లో ఉన్నా ఇంకా వాళ్ళు ప్రేమతో ఉండిపోతారు. నేనేమంటానంటే ఇప్పుడు డబ్బులు పోయినాయి కదా అని బిడ్డను వదిలేయం కదా. ఇంకా అన్ని సంవత్సరాలు అనుబంధం తర్వాత భర్త కూడా బిడ్డలాగే ఇంట్లో అందరూ. నాకు ఎప్పుడు నేనేమంటానంటే వైజయంత్ గారు, ఇంట్లో భార్య భర్త పిల్లలు 2 ఉన్నారు, నలుగురు సమానమే, అందరిది జీవితమే, అందరూ సమానమే. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏది వదులుకోకూడదు, బాగా చూసుకోవాలి. కానీ ఇంకా పిల్లల కోసం అంకితం అని వీళ్ళ భవిష్యత్తు వదులుకోకూడదు, అమ్మా నాన్న మాట విందామని వాళ్ళ భవిష్యత్తు వదులుకోకూడదు. వాళ్ళకి ఇష్టమైనది తీసుకోవాలి, నా ఉద్దేశం ఇది. అనుభవంతో చెప్తారు కాబట్టి వినొచ్చు, కానీ జీవిత ఆశయాలు మార్చేసుకోకూడదు. ఎందుకంటే చాలా లాంగ్ రన్లో అయ్యో నేను అప్పుడు అది చేద్దాం అనుకున్నాను, మా అమ్మ వద్దంది చేయలేదు అని బాధ వాళ్ళకి రాకూడదు. వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే, ఇప్పుడు రామయ్య ఏమంటాడు, మీకు ఇష్టమైందే చేయండి, అందులో ఫస్ట్ ఉండండి అంటున్నాడు. అంటే చదువుకోవద్దని కాదు, ఏది చేసినా మీరు ఏం చేస్తున్నారని ఒక క్లారిటీతో వెళ్ళండి. ఎందుకంటే అందరికి 90 మార్కులు వచ్చేసేవి చదువులే, ఎలా వస్తాయండి? అందరూ ఐక్యూని బట్టి వాళ్ళకి వెళ్తాం. చదువు రాలేదని ఎవరిని కెపాసిటీ వాళ్ళకి అంతే ఉంటుంది. చదువు రాలేదని వాళ్ళని అనకూడదు కూడా, ఏదైనా ఇది రాలేదు అని అనకూడదు. నీకు వచ్చినప్పుడు దాన్ని పెంచుకో అంటాం. కొంతమందికి ఏమో వచ్చినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంత బాగా నువ్వు పెయింట్ వేస్తావు, మరి ఎందుకు వేయవు అంటే ఏమో నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంటారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ మనకు అలా అవునా ఇంత బాగొచ్చు కదా, వేయచ్చు కదా అలా అనుకుంటాం. అంతే కదా. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ బాగా సర్క్యులేట్ అవుతుంది. మా వీధులు ఉడిచి ఒక అమ్మాయి తోటి చేశారు. అమ్మాయి ఎప్పుడెప్పుడు సాహిత్యంలో పద్యాలు, స్తోత్రాలు, అసలు అమ్మాయికి అక్షరం చదవడం వచ్చో రాదో తెలియదు కానీ విపరీతంగా చేశారు. మరి పండితుల కుటుంబంలో పుట్టిన వాళ్ళకి చదవడం రాని వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? ఆ కుటుంబంలో పుట్టావు కాబట్టి అనకూడదు. ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు చాలా తెలివైన ఆయన, చాలా అంటే రాములాగే. కానీ ఆయనకి ఏమంత ప్యాషన్, అమ్మో నేను ఏదో చేసేయాలి, ఏదో నేర్చేసుకోవాలి అలా ఉండేది కాదు. మంచి బుక్స్ చదివే అలవాటు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. కానీ ఆయనకు అలా ఏం ఉండేది కాదు, నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో చెయ్యాలి అలా ఉండేది కాదు. మళ్ళీ రాముకు అలా వచ్చింది, నేను ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి, మనిషి అయి పుట్టాక అలా ఏదో ఒకటి సాధించాలి. హిట్ ఫ్లాప్ డబ్బులు వచ్చేవి కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరైనా ఇప్పుడు రాముకి ఎలా ఉంటుందంటే ఎవరైనా, తననే కాదు ఎవరైనా పని చేయాలి, ఖాళీగా ఉంటే అస్సలు నచ్చదు. ఆ పని చేయాలి, పని చెయ్యాలి. అది రాకపోవచ్చు, నువ్వు 10 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు పోయి ఉండొచ్చు, మళ్ళీ కష్టపడు.
మళ్ళీ కష్టపడు, మళ్ళీ చెయ్యి. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక మాటే చెప్పదలుచుకోండి. మీరు చెప్పండి చెప్పండి. నేను ఒకటి చెప్తాను. నిజమైన సినిమా వచ్చింది, మహేష్ బాబు తేజ సినిమాలో వాళ్ళ నాన్నని చంపేస్తారు. అవును. చంపేస్తే పాపం తల్లి కొడుకు బాగా బాధపడతారు. సరిగ్గా ఆ దహనం చేయడానికి శవాన్ని తీసుకెళ్ళాక పోలీసులు వస్తారు. వచ్చి నీ కొడుకుని కూడా వదల, వాడిని కూడా తీసుకెళ్ళి చంపేస్తామని చెప్తారు తల్లికి. అవును. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, బంధువులు ఉంటారు ఇంటి నిండా, ఇప్పుడే వస్తానని చెప్పి ఒక ఆటో ఎక్కి శ్మశానానికి వెళ్తుంది. అప్పటికి ఇంకా తలకొరి పెట్టేస్తాడు, కానీ అక్కడే అది ఖననం అయ్యి కపాల మోక్షం అయ్యే వరకు అక్కడే ఉండాలంట. పదబాబు అంటే పక్కన బంధువులు అంటారు, లేదమ్మా అది అయ్యే వరకు ఉండాలి, అయ్యాక వెళ్ళండి అంటే, జరగాల్సిన అనర్థం ఎలాగో జరిగిపోయింది. ఇప్పుడు ఉండి చేసేది ఏముందని మనం చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టేసి గోల్డ్ షాప్కి వెళ్ళి తన నగలు మొత్తం నగలంటే ఏముంటాయి లేండి, సూత్రాలు నలపొసులు ఇచ్చేసి ఆ డబ్బులు పట్టుకుని బైక్ కొనేసి పద నీ కార్యం మొదలు పెట్టని చెప్తుంది. ఏంటి, అవతల వాళ్ళ మీద పగ తెచ్చుకోవడం. అంటే అది ఎప్పుడో 15-20 ఏళ్ళు అయి ఉంటుంది సినిమా వచ్చి. ఇప్పుడు నాకు చూస్తే తేజ దర్శకత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక మనిషి ఎలా పనిచేయాలి. ఇప్పుడు అక్కడ ఉంటే ఏమొస్తుంది, ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది, కార్యం మొదలు పెట్టేయాలి. అది నాకు రాము అలా ఉంటాడు. ఇప్పుడు కారు రావడానికి 10 నిమిషాలు అవుతుంది అంటే ఇంకా వెయిట్ చేయడు, ఇలా ఆటోలో వెళ్ళిపోతాడు. ఆటో కూడా రాదని నడిచి వెళ్ళిపోతాడు, పని అయిపోవాలి. అది ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి తన వర్కింగ్ స్టైల్ అదే. అందుకని అన్ని ప్రాజెక్ట్స్ చేయగలుగుతాడు. సో నాకు ఇప్పుడు నేను అందరితో ఎలా మాట్లాడి, ప్రత్యేకంగా ఎవరికి ఫోన్లు చేసి వాళ్ళని కన్విన్స్ చేసి కాదు, ఎక్కడ కనిపిస్తే అక్కడ అడిగేసాను వాళ్ళు ఒప్పేసుకున్నారు. స్పీడ్ ఉండాలి కదా దానిలో. అది నేను ఆ సినిమా నాకు ఆ సీన్ నాకు చాలా ఇష్టం. తేజ ఇప్పుడు పిల్లలు అలా లేరు. వాళ్ళు అనుకున్నాక 6 నెలలు ఆలోచించి 6 నెలలు రెస్ట్ తీసుకుని ఎప్పటికో స్టార్ట్ చేస్తారు, అది ఎప్పటికో అవుతుంది. ఒక మనిషిలో ఉన్న ప్రతి మనిషిలోనూ ఒక 90% పాజిటివ్, 10% నెగిటివ్ అనుకుందాం. సపోజ్ మేజర్గా చాలా మందికి ఆ 10% నెగిటివ్ మాట్లాడటం ఇష్టం. ఇప్పుడు చాలా మంది రాము గారిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, 10 మంది ఇష్టపడితే 100 మంది ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. సరే, అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక మనిషిలో ఏదైతే మనం నేర్చుకోవాల్సిందో అది తీసుకుని, ఏది నేర్చుకోకూడదో అది వదిలేసేస్తే చాలా బాగుంటుంది. అసలు మీరు అన్నట్టుగా ఆయన అంత హార్డ్ వర్క్, కంటిన్యూస్ వర్క్ చేస్తుంటారు. రాము గారి ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పింది, మా అయితే 4 hours నిద్రపోతారు. కానీ మనుషులు సాధారణంగా రోజుకి 15 గంటలు. తను ఎలా పడుకుంటాడంటే, నిద్ర వచ్చేసినప్పుడు వెళ్ళి పడుకుంటాడండి, కానీ మళ్ళీ గంటకు దానికి మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ వర్క్, మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు మళ్ళీ పడుకుంటాడు. రాత్రి 2-3 అయినా 6 o'clockకి పువ్వులాగా లెగుస్తాడు. అంటే ఎలా లెగుస్తాడంటే, తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ బాగా ఒక 8 గంటలు పడుకుని లేచిన వాళ్ళు ఎలా ఉంటారో అలా వస్తాడు బయటికి. ఏమీ అలసట కనిపించదు, అంటే పని మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు అది బెడ్రూమ్ అనుకోండి, ఇది హాల్ అనుకోండి, ఆ బెడ్రూమ్లో బయటికి పని చేసుకుంటూ వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు మీరేదో మీరు ఎప్పుడు అలా కంటిన్యూ ఫోన్ వంక చూడకుండా అసలు చూసారా? మీతో మాట్లాడుతున్నా ఫోన్లో వర్క్ అవుతానే ఉంటుంది. తర్వాత తన సినిమాలన్నీ వాట్సాప్లో అయిపోతుంది పని అంతా, చాలా మటుకు తను డైరెక్ట్ చేసింది తప్ప వేరే వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టేస్తాడు. వాళ్ళు ఏం తీసారో అందులో పంపమంటాడు, దాంట్లో ఇది ఇలా పెట్టండి, ఆ కుర్చీ ఇటు జరిపండి, అది అలా జరిపండి అని చెప్పేస్తాడు, అయిపోతుంది ఫాస్ట్. మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కూర్చుని కన్నా ఇక్కడే కూర్చుని 4-5 నడిపించేస్తూ ఉంటాడండి ఒక చోట. తర్వాత చిన్న పని ఉంటే డెన్లో 5 floors కదా, లిఫ్ట్ వాడు, చిన్న పని ఉన్న మెట్లన్నీ దిగిపోయి అది చేసుకుని మళ్ళీ పైకి వచ్చేస్తాడు. జ్వరం ఉండేవండి, కరోనా ఉండేవండి, జలుబు ఉండేవండి, పైకి కింద తిరిగేస్తూనే ఉంటాడు. సపోజ్ జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరానికి నాకు ఏంటి సంబంధం, జ్వరం వచ్చింది దాని పని, నేను ఎందుకు దాన్ని పట్టించుకుంటాను, నా పని నాది అనే టైప్లో ఉంటుంది. ఎలా అంటే ఒకసారి ఎప్పుడో ఏదో నాగేశ్వరరావు గారిది నాగార్జునది సినిమా వచ్చింది, ఇద్దరు అని, ఎప్పుడో 30 ఏళ్ళ కిందట వస్తే 10 వెళ్దాం అంటే, నేను కాలు బెణికింది నేను రాను అన్నాను. కాలుతో చూస్తావా అని అడిగాడు. నిజంగానే తను కాలు అంటే ఇంకా ఆ నొప్పిని తీసుకోకూడదు, ఎలాగోలా నడుచుకుంటూ అనుకుంటే ఇంకా. ఇప్పుడు తను కూడా అంతే, కాలు మోక సపోజ్ ఇప్పుడు నొప్పి వచ్చింది అనుకోండి, నొప్పికి నాకు సంబంధం ఏంటి, నొప్పి పని నొప్పిది, నా పని నాదనే టైప్లో తిరిగేస్తాడు. అలాగే అదే వెళ్ళిపోవాలి, అదే ఇంక వెళ్ళిపోవాలన్నమాట. ఇంక ఈ మనిషి నన్ను పట్టించుకోవట్లేదు అని అది వెళ్ళిపోవాలి తప్ప ఒకదానికి లొంగడం అనేది జరగదు.
దేనికి లొంగుతారు అసలు మామూలుగా? అమ్మ ప్రేమగా, చెల్లి ఆ, ప్రేమగా, అసలు దేనికి ప్రసక్తే లొంగరు? తనకి తానే లొంగరు. తనకు తానే లొంగడు. నాకంటూ ఆపింది అది. అందుకని ఇప్పుడు ఆయనలో మనకి నచ్చని గుణాలు నేను ఉండొచ్చు, పక్కన ఒకటి పెట్టేసి. చెప్తాను వైజయంతి గారు, మీకు చెప్పాలని. 30 సంవత్సరాల కిందట ఏదైతే తన ప్రయాణం స్టార్ట్ అయిందో, తనతో పాటు ప్రయాణించే వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు కానీ, మహామేధావులు కానీ, వాళ్ళందరూ అర్థమయ్యో అర్థమవుకో కొంతమంది తనతో పాటు ప్రయాణించి మధ్యలో వదిలేసో, లేకపోతే యాక్చువల్గా తను 30 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ ముందు ఉన్నాడు. ఓకే. 50 ఏళ్ళ ముందు ఉన్నాడు కదా. అలా ప్రయాణించలేని వాళ్ళు, నచ్చలేదనో, లేకపోతే ఇదేంటి ఇలా బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు కదా అని అలా అన్న వాళ్ళందరూ వెనక పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడో కొంతమందికి అర్థమయ్యి కాదు ఈయన చెప్పేది కరెక్టే కదా అని అర్థం అవడం ఈ మధ్యనే మొదలైంది. సో వాళ్ళు కూడా మొదలెట్టారు. కానీ ఆల్రెడీ తను ఎప్పుడు 20 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోతాడు అప్పటికే మొదలుపెట్టిన. మళ్ళీ అర్థం చేసుకోవడానికి మళ్ళీ కొంతమంది ఇప్పుడు మెయిన్ కూడా అంతే, మాకు ఎప్పుడో అర్థమైంది దాంతో పాటు ప్రయాణించడం కరెక్ట్ అని. సో ఎక్కడో ఉండిపోయాం అందరం, ఎంత పరుగు పెట్టినా దాన్ని అందుకోలేం. కానీ అట్లీస్ట్ నా ఉద్దేశం ఏంటంటే పరుగు పెట్టడం మొదలు పెట్టినా చాలు. తన 30 ఏళ్ళ కిందట ఎలా ఉన్నాడో అలా ఉన్నా కూడా చాలు, జీవితంలో సాధించవచ్చు అని నా అభిప్రాయం. అందుకే మీరు ఎంతో కొంత వాళ్ళ ప్రభావం ఉంటుంది. ప్లస్ మీరంతగా మీ నాన్నగారు కూడా బాగా చదువుకున్నారు కాబట్టి మార్పులు రావడమే పరిజ్ఞానం అనుకోవడం అనేది సెకండరీ ఎప్పుడైనా సరే. మా నాన్నగారు, మా రాము, తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, ముగ్గురు చేతిలో ఎప్పుడు పుస్తకం ఉంటుంది. ఇప్పుడు రాము ఒక 5-6 ఏళ్ళ నుంచి మానేసాడు బుక్స్ చదవడం, అంటే నెట్ వచ్చేసింది, నెట్లో చదివేస్తాడు. వాళ్ళు ఎప్పుడు, మా తమ్ముడైతే ఇప్పటికీ చేతిలో బుక్ ఉంటుంది ఎప్పుడు, మంచి మంచి పుస్తకాలు, అంటే అన్ని సబ్జెక్టుల మీద విపరీతంగా. మా మావయ్యకైతే లైబ్రరీ ఉందండి, మా చిన్న మావయ్య, మా అమ్మ తమ్ముడు. సో వాళ్ళకి అలా విపరీతంగా నాలెడ్జ్. మా తమ్ముడు మీరు కలిస్తే ఆశ్చర్యపోతారు, రాము నథింగ్, అస్సలు మీరు నమ్మలేరు అంత నాలెడ్జ్. బయటికి కనిపించరు, మీరు పలకరించినా మాట్లాడడం, మీరు ఏమైనా అడిగినా కూడా నాకు తెలియదు అంటాడు. తెలియదు అంటాడు. కానీ రామయ్య తను అడుగుతాడు చాలా డౌట్స్, ఇది ఎలా జరుగుతుంది, ఎలా సాధ్యం, ఇది ఎక్కడ దొరుకుతుంది అని. దాన్ని బట్టి చూసుకోండి ఇంకా ఎంత మేధావియో. ఇంకా బయటికి రాడు అలా అన్నమాట. అంటే నేను అలాగా, అంటే నాకు సో వీళ్ళతో ప్రయాణం చేసిన ఇంతటి మేధావులతో, చక్రియో, రాము, మా తమ్ముడు, మా మావయ్య, అందరూ మహామేధావులు, మామూలుగా కాదు. కానీ నాకు మరి రాలేదు. కానీ ఆయన సార్ చెప్పినట్టు రాలేదు అని ఫీల్ అవ్వకుండా ఇప్పుడైనా పరిగెడితే ఎంతో కొంత వస్తుంది కదా. అంటే మనకి మనం ఎంత అనుకున్నా కాదనుకున్నా మగవాళ్ళకి ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉంటాయి, కానీ అసలు థాట్ కూడా రాలేదు. థాట్ వచ్చేంత టైం దొరకదు. థాట్ వచ్చేంత పిల్లల్ని పెంచుకోవడం మనం ఎంత కాదనుకున్నా సరే ఆ మాయలో పడిపోతాం కొన్నాళ్ళు. ఇప్పుడు అంటే నాకు అలా ఇన్ జనరల్ ఆడవాళ్ళకు ఉండే అది, అంటే అమ్మలక్కల కబుర్లో ఫ్రెండ్స్ అవన్నీ లేవు కాదు, మామూలుగా చెప్తున్నాను, అవి ఎప్పుడు లేవు. తర్వాత ఈ చిన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు 16 ఏళ్ళ వయసులో ఈ ప్రేమ వివాహాలు అవి కూడా నాకు నచ్చేవి కాదు. అంటే తప్పని కాదు, పర్సనల్గా నాకు ఏ ప్రేమ ఎవరి మీద ఎందుకు ప్రేమ వస్తుంది అనుకునేదాన్ని. ఎవరన్నా అడిగినా అలాగే చెప్పేదాన్ని. అసలు ఎలా వస్తుంది, ఏం సంబంధం, అంటే ఇప్పుడు ఏదో అందంగా ఉన్నామని పెళ్లి చేసుకోవడంలో అర్థమే లేదని నా ఉద్దేశం. ఎందుకంటే అందం 10 రోజులకి బోరు కొట్టేస్తుందండి. ఈ అమ్మాయి ఏంటి అందంగా ఉన్నప్పుడు ఏమన్నీ ఎక్కడో ముక్కొంకరగా ఉంది, కళ్ళు ఇలా ఉన్నాయేంటి అనిపిస్తుంది ఒక 10 రోజులు అయ్యాక. అలా తెలివి చూసి అట్రాక్ట్ అయ్యి చేసుకుంటే అప్పుడు మనం అదేదో అమ్మాయి చదువో తెలివో ఆ అమ్మాయికి ఉన్న ఓర్పో చూసి చేసుకుంటే ఆ ప్రేమను మనం నమ్మచ్చు. అందంగా ఉన్నామని చేసుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నన్ను ఎవరు చిన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరు అడిగారు, నేను అన్నాను ఆ అబ్బాయి ఏమో అప్పటికే MA చదివాడు, నేనేమో 10th క్లాస్. నేను అన్నాను అసలు 4 రోజులు పోయాక అసలు ఎంత బోర్ వస్తుందంటే నన్ను చూస్తే, చదువు లేదు తెలివి లేదు, ఆ అబ్బాయికి అసలు ఎలా సూట్ అవుతాం అంటే అందరూ అన్నారు అదేంటి పాప మంచోడు కావాలని అడుగుతుంటే నీకు అంత పొగరేంటి అలా అంటావు ఏంటి అన్నారు. అంత చిన్నప్పుడు అంత అయోమయమైనా నా బ్రెయిన్ వెలిగింది, ఇది కరెక్ట్గా అది మ్యాచ్ అవ్వదు అంటే ఆ తెలివి ఉంది, మళ్ళీ మ్యాచ్ అవ్వదని నాకు ఆ వయసులో అర్థం అవడం నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడులాగా అప్పుడు ఆలోచించాను.
అవును, అది వర్కౌట్ అవ్వదు. ఏది అవసరమో అది ఆలోచించగలిగారు. అది వచ్చింది, అర్థమైంది. అయిన తర్వాత ప్రేమ వివాహాలు నాకు ఎప్పుడు నచ్చేవి కాదు, అది వర్కౌట్ అవ్వదనే నా నమ్మకం. ఎందుకంటే బయట ఎంతసేపు కలిసినా బాగానే ఉంటుంది, కానీ వన్స్ ఇంటికి వచ్చేసాక వాళ్ళ కల్చర్ అని సూట్ అవ్వాలి కదండి. అంత ఈజీ కాదు. ఇప్పుడంటే వైజయంతి గారు ప్రేమ వివాహాలు ఎందుకు అంటే మనం బాగా సరెండర్ అయిపోతాం కదా వచ్చిన వాళ్ళు. పోన్లే మన పెళ్ళే కదా, పోన్లే తెలియక చేసింది, పోన్లే వాళ్ళిద్దరు బాగుంటే చాలు అని ఎవరన్నా ఏమన్నా అన్నా ఊరుకోం. అప్పట్లో అలా కాదు కదా, సమాజానికి చాలా భయపడాల్సి చాలా మార్పు వచ్చింది. సమాజం అసలు రాదు, వచ్చినా మనం ఊరుకోం. కానీ మనం ఎందుకు మోడర్న్ గా ఆలోచించో నాకు తెలియదు, కానీ భాగవతం చదివితే రుక్మిణి కళ్యాణం ఇప్పుడు లేటెస్ట్ మ్యారేజెస్ ఖచ్చితంగా. కానీ అవి రుక్మిణి కళ్యాణం చదివితే పెళ్లి అవుతుంది అంటారు, కానీ రుక్మిణి కళ్యాణం చదివితే ఆవిడ వెళ్ళిపోతుంది ఎవరు అర్థం. అన్ని ఇప్పుడు జరిగేవన్నీ అప్పుడు ఉన్నాయి కదండి, లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి, వాళ్ళది అయింది, అన్ని ఉన్నాయి. అర్థం చేసుకునే మనసు ఉండాలంటే. సో నాకు ఇప్పుడు ఆలోచిస్తే అవును నేను అప్పుడు ఎంత బాగా ఆలోచించాను చక్కగా. ఆ అబ్బాయి అడిగిన దానికి బాగానే చెప్పాను కదా సమాధానం అనుకున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా బోర్ కొట్టేస్తాను నేను, ఎందుకంటే నాకు తెలివి లేదు, చదువు లేదు, రేపు పిల్లలకి చదువు చెప్పడం రాదు, ఏమడిగినా అర్థం అవ్వదు. ఏ రకంగా నీకు హెల్ప్ కానప్పుడు అందం బోర్ వచ్చేస్తుంది కదా నాలుగు అయ్యాక. అంటే మా వాళ్ళు అన్నారు అలా కాదు, తెలివి చదువు అన్నీ అబ్బాయి దగ్గర ఉన్నాయి కదా, రాజుల అమ్మాయి అయితే చెప్పినట్టు వింటుంది, పద్ధతిగా ఉంటుంది, వినయంగా ఉంటుంది, ఎదురు తిరగదు అనే ఉద్దేశం ఏదో ఉంటుంది. ఏదైనా తెలివిలేని భార్యలు ఈ రోజుల్లో సూట్ అవ్వరండి. చదువు చెప్పడం రానోళ్ళు, చదువు లేని వాళ్ళు చేసుకుంటే లాంగ్ రన్లో ఎలా వర్కౌట్ అవుతుంది వైజయంతి గారు? అవ్వదు నా దృష్టిలో. వాళ్ళకి ఇబ్బందులు ఆలోచించాను, అలా ఇబ్బందులు పాలవుతారు అని. అది అట్రాక్ట్ అయ్యాడు తప్ప అంటే నిజంగా పెళ్లి జరిగితే బాగా చూసుకునే టైపే, అది కూడా నాకు అర్థమైంది. కానీ తనకి సర్దుకోవడం అవుతుంది తప్ప హ్యాపీనెస్ ఉండదు. ఇప్పుడు పని చెప్పేసి బయటకు వెళ్తే చేసుకురాగలిగే కెపాసిటీ భార్యకు ఉండాలి కదండి. ఇప్పుడు చదువుకున్న ఫ్యామిలీ, అందరూ చదువుకున్న వాళ్ళు ఉండే, ఒక్కదానే చదువుకోలేదు అనుకోండి, అదే ఇబ్బందిగా ఉంటుందండి. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది. చదువులేని అమ్మాయిని తీసుకొచ్చి తాడి చెట్ల ఇంట్లో పెట్టారు. కాదు వైజయంతి గారు, మనం న్యాయంగా ఆలోచించాలి కదండి. ఇప్పుడు పిల్లలు అలా చేయట్లేదు, అలా ఆలోచించట్లేదు. అందం చూసో ఏదో చూసో కాకుండా నాకు ఈ అమ్మాయితో ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఎప్పుడైనా ఒకటే ఫిలాసఫీ ఏంటంటే కుమార సంభవంలో చెప్పిన దేంట్లో చెప్పిన సమస్థితి అంటారు. స్థితి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ మీరు అన్నట్టు బ్యూటీ కాదు, థింకింగ్ ఒకలా ఉంటుంది. అందమైన అంటే ఇప్పుడు అందమైన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందాం అని చాలా డబ్బులున్న తల్లిదండ్రి అనుకున్నారు అనుకోండి, అది ఓకే, వాళ్ళకి ఏమీ లోటు లేదు ఇంట్లో. జస్ట్ కోడలి స్థానంలో ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి వాళ్ళు చూపించుకోవడానికి బాగుంటుంది, కానీ రేపు పిల్లలకు చదువు చెప్పడానికి అబ్బాయితో మాట్లాడడానికి అంతే తప్ప. అలా అంటే ఈ రోజుల్లో అవ్వదండి, పూర్వం రోజుల్లో అవ్వచ్చు. పూర్వం అలాగే చేసుకునేవారు. మా పెళ్ళిళ్ళప్పుడు ఎలా తెలుసండి, కృష్ణదాస్ గారు అమ్మాయి, వెంకటపతిరాజు గారు మనవరాలు అలా చూసి చేసుకునేవారు అంతే. అంతకు మించి అక్కడ ఏమి వాళ్ళకి ఐడెంటిటీ ఉండదు. సో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎదిరించకూడదు, చెప్పినట్టు వినాలి, ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదు, అవన్నీ మేము చేసేసేవాళ్ళం. అవి వచ్చు. అంతవరకు అక్కడ ఇక్కడ అత్తగారింట్లో పుట్టింట్లో చెప్పడం, పుట్టింట్లో అత్తగారింట్లో చెప్పడం, అవన్నీ ట్రైన్ చేశారు, మేము కరెక్ట్గా పాటించేసేవాళ్ళం. వాళ్ళకి సూట్ అవుతాం, అంటే వీళ్ళకి కాదు చదువుకున్నారు. మామూలుగా అయితే మనకి చెప్పేది థింకింగ్ ఇద్దరిది ఒకలా ఉండాలి, జాతకం కలవాలంటే అది చక్రాలు చూపించక్కర్లా, థింకింగ్ కలవాలి. థింకింగ్ కలిస్తే ప్రాబ్లమ్స్ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఎలా అంటే వైజయంతి గారు మా పౌరోహిత్యులు ఉంటారు, సీతారామ శాస్త్రి గారు అని, చిన్న ఆయన, బాగా వయసులో చిన్న ఆయన. ఒకరోజు ఎప్పటి నుంచో మాకు అలవాటు, అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ పెద్దనాన్న గారు, తర్వాత ఆయనకు ఓపిక లేదని ఈయన వస్తున్నారు ఈ మధ్యన ఒక 5-6 ఏళ్ళ నుంచి. అయితే ఒకసారి ఆయన అన్నారు, ఏమండి విజయ్ గారు, మా ఆవిడకండి రాము గారు అంటే చాలా ఇష్టం, ఒకసారి మీతో మాట్లాడతానంటున్నారు, మీ ఇంటర్వ్యూ చూసాక అన్నారు. అంటే నేను ఇక షాక్ అయిపోయింది, శాస్త్రి గారు భార్య రాము ఫ్యానా, అది ఇంట్రెస్ట్ అంతగా ఆశ్చర్యపోయి సరే అనండి అన్నాను. ఆవిడ మాట్లాడేసాక అయినా నేను ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాను. ఒకసారి రాము గారిని కలవాలండి అని అడిగారు. తప్పకుండానండి అలాగే అన్నాను, కానీ లోపల ఇంకా నేను షాక్. తర్వాత ఆయన అడిగాను, శాస్త్రి గారు మీకేం అభ్యంతరం లేదా ఆవిడ రాముని కలవడం, ఆవిడ రామోయిజం చదవడం, రామోయిజం పెట్టుకుని వినడం అంటే? అదేంటండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి,
తను ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, పిల్లోడికి చదువు చెప్తుంది, మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటుంది. ఇంకా అవి ఆవిడ అభిప్రాయాలు కదా, అవి నేను ఎలా ఆపుతాను అన్నారు. ఇది సంస్కారం. అర్థం చేసుకునే భర్త ఆ అమ్మాయికి దొరికాడు. చీ, ఇలాంటి చండాల పుస్తకం తీసుకొచ్చి ఇంట్లో పెడతావా అని పుస్తకాన్ని బయటికి గంటేసి ఆ అమ్మాయిని కూడా గంటేస్తే, వాళ్ళ అమ్మ నాన్నగారు తిడితే వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా. ఇంట్లో చాలామంది ఇంట్లో నా ఇష్టం పుస్తకం పెట్టుకున్న వాళ్ళు బయటికి గంటేసిన వాళ్ళు కూడా ఉన్నారు, భార్యల్ని, కోడల్ని. అయినాయి. తర్వాత ఎవరో సర్ది చెప్పి తీసుకెళ్తారు, అది వేరే విషయం. గొడవలు అయితే అవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు కొంచెం నాకేమనిపిస్తుంది అంటే ఒక 70% అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారు, ఒక 30% ఇంకా బాధపడే వాళ్ళు ఉన్నారు, ఇంక్లూడింగ్ వైజయంతి గారు. అయితే ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఆవిడని ఇంటర్వ్యూ చేద్దామని. ఆవిడకి అసలు ఎలా వచ్చింది, ఆవిడకి అన్ని చాలా టాలెంటెడ్ అంట వైజయంతి గారు. పెయింటింగ్ వచ్చంట, చాలా బాగా రాస్తారంట, చాలా బాగా పాడతారు, అన్నీ ఉన్నాయని. తర్వాత ఆయన సీతారాం శాస్త్రి గారు చెప్పారు, అమ్మాయి చాలా, నా వైఫ్ చాలా టాలెంటెడ్ అండి, అమ్మాయి నేను ఏ రకంగా ఎందులో ఆపను, తన ఇష్టం, తనకి ఏం కావాలో చేసుకోమంటాను. సో అమ్మాయి అందుకే ఆ రోజు మొన్న పిలిచాను, లేదా వాళ్ళని ఎలా పిలుస్తామండి. నేను ఏం చేశానంటే ఆవిడ పిలిచాను, ఆయన పిలవలేదు ఇంతకి. సో ఆయన దింపడానికి వచ్చారు, దింపడానికి వచ్చి ఫోన్ చేశారు, ఏమంటే దింపడానికి వచ్చాను అంటే అప్పుడు అన్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు రండి అని. ఆయన వచ్చేసారు. వచ్చేస్తే ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని చక్కగా పుల్ షర్ట్ వేసుకుని వచ్చేసారు. వచ్చేస్తే నేను అన్నాను, ఓహో మీరు ఇలా ప్యాంట్ షర్ట్ కూడా వేసుకుంటారంటే, వేసుకుంటానండి, గాగుల్స్ కూడా పెట్టుకుంటాను, రెస్టారెంట్లో ఫుడ్కి కూడా వెళ్తాను అన్నారు. నాన్ వెజ్ తినను తప్ప మిగతావన్నీ ఆ టైంలో, అది నా ఉద్యోగం అండి, ఇలా ఉంటాను అంటే. మరి మీ అమ్మా నాన్నగారు అభ్యంతరం చెప్తారా అంటే, ఇంట్లో ఏమీ తెచ్చుకుని తినేదాలు అవన్నీ చేయమండి, ఏది మహా అయితే ఎప్పుడో ఏ కూల్ డ్రింక్ తాగుతాం, అది కూడా చాలా తక్కువ, అది కూడా పిల్లల కోసం అని చెప్పారు. సో ఆవిడతో మాట్లాడితే ఆవిడ ఆయన నన్ను ఏ రకంగా అభ్యంతరం పెట్టరండి, నేను అన్ని కార్యక్రమాలు ఇంట్లో చేయవలసిన ధర్మం అంతా చేసి అప్పుడు ఈ పుస్తకాలు రాము గారిని ఫాలో అవ్వడం, రామయుజం చూడటం అన్నీ చేస్తాను అంటే, అప్పుడు రాముకు కూడా పరిచయం చేశాను, చేసి చెప్పాను, అయితే మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలండి అని చెప్పాను. అంటే తప్పకుండా చేస్తానండి, స్వప్నకి చెప్పాను ఫస్ట్, కానీ ఇప్పుడు నేనే ఏదో చేద్దాం అనుకుంటున్నాను కదా ఇంట్లో. సో అలా అనమాట. అయితే ఇప్పుడు మీతో ఏంటంటే నేను ధర్మ సందేహాలన్నీ మీతో చెప్పిద్దామని నా ఉద్దేశం. చాలామందికి తెలియనివి చాలా ఉంటాయి, తెలుసు అనుకుంటారు కానీ నాకు కూడా చాలా అర్థం కావు. మీతో స్వప్నతో మాట్లాడుతూ ఉంటే చాలా అర్థమైంది నాకు, ఓహో ఇలాగా. మా తాతయ్య గారు చెప్పేవారండి చాలా, అలా కాదమ్మా ఇలాగా అని. మా తాతయ్య గారు ఏం చేసేవారంటే అందరినీ కూర్చోబెట్టి నోరు తిరగట్లేదని, నోరు తిరగడం అలవాటు చేద్దామని విశ్వక్సేనుని కొడుకు తస్కస్కం బొట్లు అని అది నేర్పించేవారు. నాకు అస్సలు వచ్చేది కాదండి, అది అస్సలు వచ్చేది కాదు, చాలా భయంకరంగా చెప్పేవాళ్ళు అది. అప్పుడు పట్టిక బెల్లాలు ఇచ్చి, పట్టిక బెల్లాలు లంచం అనమాట, వాటి కోసం నేర్చుకున్నాం, లేకపోతే అదేదో ఇంట్రెస్ట్ ఉంది కాదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరితో చెప్తాను, ఇప్పుడు ఆ రోజు వెంకటరమణ టీచరు, మన ట్యూషన్ టీచరు, అమ్మ ఫ్రెండ్ కాకపోయింటే మనకి తెలుగు వచ్చేది కాదు కదా అని. మాకు తెలుగు వస్తుంది. అప్పుడు ఆ స్నేహం, ఆవిడతో ఆవిడ స్టూడెంట్స్గా ఉన్నాం కాబట్టి ఈరోజు రాముకి, నాకు, మా తమ్ముడికి, అందరికీ తెలుగు బాగా వచ్చిన కారణం ఆవిడ లేరు, ఇప్పుడు పోయారు, చనిపోయారు. ఆవిడ ఉన్నంత కాలం నాకు అది ఆవిడతో చెప్పాలని కూడా తెలియలేదు, మీ వల్లే మాకు ఇలా వచ్చింది అని. ఇప్పుడు వచ్చింది నాకు, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు ఎంత నేర్చుకున్నా రాదు కదండి, అప్పుడు అంత అది బీజం పడిపోయింది. అప్పుడు తెలుగు పడాలి. అప్పుడు అందరూ అబ్బా వెంకటరమణ టీచర్ మీ ఇంటి దగ్గర ఉంటారా, మాకేమైనా డౌట్స్ ఉంటే చెప్తారా, నువ్వు పరిచయం చేయవేని అడిగితే అప్పుడు కూడా నాకు ఆ గొప్పతనం తెలిసేది కాదు. అయితే ఏంటి తెలుగు టీచర్ అంత వింతా అనుకునేదాన్ని, అది కూడా తెలియదు, గొప్ప అని కూడా తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఈ మాత్రం మాట్లాడి, ఈ మాత్రం కనీసం మిమ్మల్ని సందేహాలు అడిగే తెలుగు నాకు వచ్చిందంటే దానికి కారణం ఆవిడే. చాలా చిన్న చిన్నవి చాలా మందికి తెలియదండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా జయంతి గారు, ఏదైనా కారణం ఉంటుంది. ఏం చేసినా సైన్స్కి అది మ్యాచ్ అవుతుంది, సాంప్రదాయాలన్నీ సైన్స్కి మ్యాచ్ అవుతాయి కదా, అది చెప్తారు చాలామంది. కానీ అందరికీ చెప్పడం రాదు, దానికి నిద్ర వచ్చేట్టు చెప్తారు. అలా కాకుండా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు కావాలండి. అప్పుడు మన ఎంతో కొంత వ్యవస్థ కూడా మారుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, హనుమంతుడు క్యారెక్టర్ ఏంటి, రాముడు ఏంటి, ఎందుకు హనుమంతుడు అంటే మనం ఆయన్ని పాటించాలి, ఆయన పట్టుదల, ఆయన కష్టాలు, ఆయన ఓర్పు, ఆయన తొందరపాటు అన్నీ.
అంటే అవే వాటిని నేర్చుకోవాలి. వాటిని హనుమంతుడు అనేది ఒక క్యారెక్టర్ సృష్టించి దాన్ని భగవంతుడుగా మార్చారు కాబట్టి మరి వింటాం, విడిగా అయితే వినం కదా. ఎందుకు భగవంతుడు అయ్యాడు మనిషిగా పుట్టి అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు పొద్దున్నే స్నానం చేసేసి చక్కగా స్నానం చేసి వంట చేయమని మా తాతయ్య గారు చాలా అడిగేవారు. అమ్మ నేను ఏమీ కోరుకోను, స్నానం చేసి వంట చేయండి అమ్మ అని మమ్మల్ని అందరిని అడిగేవారు. అబ్బా పొద్దున్నే ఎవరు స్నానం చేస్తారని ఎవరైనా చేసేవాళ్ళం కాదు. కానీ నిజంగానే స్నానం చేసి వంట చేస్తే చాలా బాగుంటుంది. నిజం. స్నానం చేసి దేవుడు దీపం పెట్టుకుని అగరబత్తులు వెలిగిస్తే ఇల్లంతా బాగుంటుందని. భగవంతుడు మనకి ఏదో వరాలు ఇచ్చేస్తాడని కాదు, ఇల్లు హాయిగా ఉంటుంది. అప్పుడు వంట చేస్తే బాగుంటుంది కదా. సైంటిఫిక్ డిసిప్లిన్. మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బట్టలు ఉతికితే కానీ వంట చేయరు. బట్టలు ఉతికి ఆరేస్తేనే వంట చేస్తారు. ఇంట్లో మాసిన బట్టలు ఉండగా వంట చేయకూడదు. వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు అంట, వాళ్ళకి అది అలవాటు అంట అస్సలు. తర్వాత రాత్రి భోజనాలు అయ్యాక అవన్నీ ఎంగిలి ఇవన్నీ ఒక కవర్లు వేసేసి ఎక్కడో పడేసి వస్తారు. అది ఉండితే వాళ్ళకి నిద్ర పట్టదంట. నిద్ర పట్టదండి మాకు అలవాటు లేక, అంతేగాని ఇంకో రకంగా కాదని. అలాగే బట్టలు ఉతికితే కానీ వంట చేయరు. బట్టలు ఉతికేయాలి, ఆ బట్టలు ఆరితేనే వంట. అదే బట్టలు ఉతికిన మాసిన బట్టలు ఇంట్లో ఉండకూడదు. అంటే ఇప్పుడు చాదస్తంగా అనిపించవచ్చు కానీ మరి బాగుంటుందిగా. అదే డిసిప్లిన్, అన్నీ డిసిప్లినే. ప్లస్ సైన్స్కి మ్యాచ్ అవుతాయి, మంచిది నీట్నెస్. సరే, రాముగారి గురించి ఇంతకు ముందర చెప్పని విషయాలు వాళ్ళు కొన్ని మాట్లాడారు. రెండు యాంగిల్స్, ఎందుకంటే ఎంత అనుకున్నా మీరు ఏం చేసినా ఆర్జీవి గారితో కనెక్ట్ అయితేనే తొందరగా చూస్తారు కాబట్టి ఎక్కువ విషయాలు ఖచ్చితంగా కనెక్ట్ అయితేనండి. నాకు ఇండివిజువల్ గా ఏముంది అలానే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చెప్పుకుని మనం మనకైతే తప్పదు. అది చెప్తున్నాను కదండి, మేము పరుగు మొదలెట్టాము, ఆయన 100లో ఉంటే మేము 1లోనే ఉన్నాం. కానీ 1 కూడా చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. అది పాజిటివ్ థింకింగ్. సో అందరూ అలా ఉంటే, అంటే మా రాము అన్నయ్యగా చెప్పట్లేదు, అలాంటి వాళ్ళనితో పరుగు పెడితే ఫాలో అవ్వమని కూడా అనట్లేదు. వర్క్ అలా పని చేసే పరుగులో ఉంటే చిన్న వయసులోనే చాలా సాధించవచ్చు. వాళ్ళకే బాగుంటుంది కదా లైఫ్, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళ ప్రెజెన్స్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే జీవితంలో సంతోషంగా ఉంటూ నేర్చుకోవాలి, కష్టాలు పడుతూ దాన్ని డెడికేట్ అయిపోమని కాదు. నేర్చుకుంటూ తర్వాత ఇష్టమైంది చేస్తూ అందులో ఉన్న కష్ట నష్టాలని తీసుకోకుండా మళ్ళీ చేయడమే, ఎంత వస్తే అంత. చిన్నప్పుడు నేను ప్రతిదానికి, అంటే పెన్ను కనిపించకపోయినా ఏడ్చేసేదాన్ని. నా పెన్ను కనిపించకపోయినా ఏడిపే, ప్రతిదానికి ఏడిపే. నాకు అలా ఏడిస్తే ఇష్టం ఉండదు అని చెప్పేవాడు రాము. ఎప్పుడు ఏడవకు, ఫస్ట్ ఏడిపాపే. పెన్ను దగ్గర నుంచి నాన్నగారు చనిపోయినప్పుడు కూడా అదే చెప్పాడు, ఏడవకు, ఏడిస్తే వస్తారా, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, ఏడవకు. సో చాలా ఖచ్చితంగా. అంటే రామేమి కూర్చోబెట్టి గంటలు ఏం చెప్పడు, ఒకటే లైన్ చెప్తాడు, ఒక్క మొక్కలో చెప్తాడు, ఏ ఏడవకు, మా అమ్మ ఏడుస్తుంది అని, అంతే. అంతే, అంతకు మించి చెప్పడు అసలు. సో అలా వ్యూహానికి ఆల్ ది బెస్ట్ రాము గారికి. థ్యాంక్స్ అండి. అలాగే ఉషశ్రీ గారు చెప్పినవి అంటే ఎక్కడో కనెక్ట్ అయిపోతాయి మాకు, అందుకే నచ్చుతుంది. ఆయన అంటే నరేషన్ చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు తప్పు చెప్పినా కూడా చెప్పే విధానంతో అట్రాక్ట్ అయిపోతాం. బాగా ఆలోచిస్తే ఆయన చెప్పింది కరెక్ట్ కాదేమో అని అనిపించవచ్చు కొంతమందివి. ఉషశ్రీ గారు చెప్పేవన్నీ కూడా బాగా ఆలోచిస్తే తర్వాత ఆయన వాయిస్ కూడా కనెక్ట్ అవుతాం. తర్వాత ఆయనకి చాదిస్తాం లేదు, ఆధునికంగా ఆలోచిస్తారు, ఎవరిని తీసిపడేయరు, వాళ్ళ పరిస్థితులు ఏంటో అంటారు. ఎక్కువ పాజిటివ్స్ చెప్పి తక్కువ నెగిటివ్స్ చెప్తారు. చాలా ఎక్కడో లాస్ట్ లైన్ ఉంటుంది అంతే. ఈ బలహీనత వల్ల వాళ్ళ జీవితం పాడైంది అంటారు, అంతే. అవతల వాళ్ళదని చెప్పరు. వాళ్ళు పాపం ఇలా కష్టాల్లో పడ్డారు. రావణుడు హాయిగా మండోదరితో, ఆయనకి ఏం తక్కువ రావణుడికి, అన్నీ ఉన్నాయి. హాయిగా ఉండే వయసు, హాయిగా ఉండొచ్చు, అనవసరంగా తెచ్చుకున్నాం. సీత కన్నా అందగత్తెలు బోల్డ్ మంది ఆయనకు ఉంటారు అక్కడ. కానీ ఒక పంతం, ఒక పంతం, అది మనం ఆయన చెప్పిన దాంట్లో అది అర్థమైంది ఉషశ్రీ గారు చెప్పాకని. అంతకుముందు రావణుడు అంటే కరెక్ట్ కాదు, కోపం అన్నీ ఉంటాయి కదా. సీతామహాసాధ్విని ఎత్తుకొచ్చి రావడం ఏంటి అసలు, చిన్నప్పుడు అదే ఉంటుంది కదా. సో రావణుడు యాంగిల్ ఆయన చూపించారు.
దానికి కారణం మళ్ళీ వెనకాల ఆయనకి శాపం ఏదో ఉంటుంది కదా రావణుడికి. అవి వేరు మళ్ళీ మనకి ఆ, ఇంతవరకు. మనకెంతో అలా వెనక్కో ముందుకో వెళ్తే కారణాలు ఉంటాయి, పరిస్థితులు. ఓకేనండి, సరదాగా ఇవాళ పెద్ద ఇంటర్వ్యూ లాగా మనం హాయిగా సంక్షేపంగా మాట్లాడుకున్నాం. అంతేనండి. అదే మీరు మళ్ళీ ఒక అంటే ఇంటర్వ్యూలన్నీ అలాగే ఇంకా పూర్వంలాగా మనం క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉండకూడదండి. ఇప్పుడు ఏదో సరదాగా మాట్లాడుకోవడమే, చిట్ చాట్ అంతే. అంతే అంతే. అందుకని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీకు వ్యూహానికి ఆల్ ది బెస్ట్. అంటే థ్యాంక్ యూ. సేమ్ అలాగే మీరు చేయబోయే కొత్త ప్రాజెక్టుకి మళ్ళీ మిమ్మల్ని చక్రి గారిని కలిపి ఎప్పుడో ఒకసారి కలుస్తాం తప్పకుండా. ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడతాం. 100% అండి, తప్పకుండా. చక్రితో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అంటాను, చక్రి మీకు బోర్ రాదా మాతో మాట్లాడడం, మీకు అంత నాలెడ్జ్ ఉంటుంది. అలా ఏం లేదు విజయ్ గారు, పర్లేదులేండి అంటారు. కానీ నేనే ఇప్పుడు చక్రి రాము వాళ్ళతో మాట్లాడినప్పుడు నేనే ముందు కట్ చేసేస్తాను. వాళ్ళు టైం ఇచ్చినా తీసుకోను. ఏముంటుంది మాతో మాట్లాడితే, స్వప్న రాము మాట్లాడుకుంటే ఇంటెలిజెంట్ టాక్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. నాతో మాట్లాడితే ఏముంటుంది అనుకుని నేనే కట్ చేసేస్తాను. చక్రితో కూడా అంతే, పర్లేదు చక్రి మీరు ఫోన్ పెట్టేయండి అంటాను. ఆయన పాపం మా బాగుండదు కదా మధ్యలో కట్ చేస్తే అని వింటారు నేను చెప్తూ ఉంటే. నేనే అంటాను పర్లేదు చక్రి పెట్టేయండి తర్వాత మాట్లాడుకుందాం అంటాను. ఆయనకు బాగా వర్క్ మీద ఇంట్రెస్ట్ అండి. రాత్రి 3-4 అయినా పొద్దున్నే 5:30-6కి లేచిపోయి ఎక్సర్సైజ్లు, వాళ్ళ అమ్మగారిని చూసుకోవడం, విపరీతంగా సిస్టమేటిక్ చక్రి. సంతోషం అండి. ఆర్జీవి సిస్టర్ విజయ్ గారితో ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. ఆవిడ సినిమాలోకి రాబోతున్నారు, చూద్దాం మళ్ళీ ఎలా జరుగుతుందో.